ఏందే బాగా మాట్లాడుతున్నావు మరి లేకపోతేనే అది చూసినావు ఎట్లా మాట్లాడుతుందో చెల్లె మాట అదుపు దాడుతుంది నాలుగే అదుపులో పెట్టుకో చెప్తున్నా తినడానికి సిగ్గు వంట చేస్తే ఏమైతుంది నువ్వు దేని గురించి వచ్చినావో దాని గురించే మాట్లాడు ఆడపిల్లలకు ఆస్తిలో వాట ఉండదు 100% ఉండదంటే ఉండదు అంతే పెళ్లి ఆగముందుకు నువ్వు అడుగుతాది నీ అక్క అవుతుంది పెళ్ళి అని నాకు అడుగుతాది స్వార్థం అవుతుంది అయినా బావకు లేని నీకెందుకు గంతగానో స్వార్థం అబ్బబ్బబ్బబ్బా శభాష్ మంచిగా ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటారా నువ్వు గనక చూసుకోలేదనుకో ఆయన కొడుకుగా ఊకున్నా కోడలుగా నేను అస్సలు ఊకోను అమ్మ ఆస్తులు కావాలి గాని అమ్మ ఆరోగ్యం అవసరం లేదా నువ్వు రావయ్యా ఆమె ఎట్లా చూసుకోదో చూద్దాం ఇక హిందూ వారసత్వ చట్టం సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ సవరణ ప్రకారం ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంటుందని తెలిపింది. ఉన్నా ఉన్నా ఏం చేస్తున్నావు అదనే అన్న లేడా లేడు కదా నోయ్ ఆఫీస్కి వేయండు. అవును ఏంది సంగతి పొద్దుగాల గిట్లా వచ్చినావు? ఏం లేదు వదినే ఇంట్లో 2 రెవెన్యూ స్టాంపులు ఉన్నాయేమని వచ్చిన. ఉన్నాయా వదినే? రెవెన్యూ స్టాంపులా ఇంట్లో ఉన్నాయో లేవో మరి చూస్తాగు. దొరికినాయి పిల్లగా. అవును ఇప్పుడు గీటితో పని ఏంది నీకు? నీకు తెలుసు కదా వదినే నా గండాను చెల్లున్నదని దానికట కుంట భూమి రాసి అన్నట అందుకే తీసుకుపోతున్నా. అన్నెట్లాగూ రెవెన్యూ ఆఫీస్లో పని చేస్తాడు కదా అన్న దగ్గర ఉంటాయని వచ్చిన. అదేంది తిరుపతి ఆమెకి ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చారు కదా నీ పేరు మీద ఉన్న భూమి మళ్ళా గామకి ఇచ్చుడేంది? అయ్యో వదినే ఈ విషయం నీకు ఇంకా తెలియదా? సుప్రీంకోర్టు మొన్ననే ఆదేశాలు ఇచ్చిందట ఆడబిడ్డలకు కూడా సమాన హక్కు ఉంటుందని. అందుకే భూమి రాసి అని మా చెల్లె న్యాయం పడేదంతా ఇక కుంట భూమి రాసిస్తుంది. అంటే ఏంటి పిల్లగా నువ్వు అనేది? ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తి కూడా ఆడపిల్లలకు చెందుతుందా? నేను చెప్పేది ఏంది వదినే? సరే వదినే నేను సాయంత్రం అత్త అన్నతో మాట్లాడతా వెళ్ళొస్తా. ఊకే ఫోన్ చేయబట్టే ఉన్నావా? ఏంది గీడ కూర్చున్నావా? ఇగో మేస్త్రి ఫోన్ చేసిండు. ఏమైందో చెల్లె ముగ్గెప్పుడు పోతారా అని అడుగుతాడు. వాడు నిన్న ఫోన్ చేస్తేనే చెప్పిన మా బావకు లీవ్ దొరుకుతలేదే మా చెల్లె రాంది ముగ్గెట్లా పోతామని మళ్ళీ నీకు చేసిండా? ఇక వాని భయం వానికి ఉండదా? మరి నాకు ఇల్లు గుత్తకిచ్చిరి నేను ఇట్లనే ఫోన్ చేసుకుంటా తాపకోసారి మందలు ఇవ్వకుంటుంటే మళ్ళీ ఆయన ఇల్లే వాళ్ళకన్నా అప్ప చెప్తారు కావచ్చు ముగ్గే వాళ్ళన్నా పోసిపోతారు కావచ్చు అని ఆయన భయం అనుకుండదా? ఆయనకు భయం ఆయనకు ఏం చేసినా చెల్లె బావలేని ఎట్లా పోతాం? మళ్ళీ మా అమ్మ కూడా మా అమ్మ మన ఇంటికి పోయా వాళ్ళు ఇద్దరు లేని మనం ఏంటి పోసుకుంటామా నే ముగ్గు? కాదయ్యా ఇప్పుడు మనం ముగ్గు వద్దామంటాను మనకి ఏడ ఇల్లు అడుగు జాగలేకపోయా ఉన్నదేగా ఊరు పొంట 2 ఎకరాల భూమి ఆడవో గుంటో 2 గుంటల మందం ఇల్లు ముగ్గు పోసుకుందాం అంటాను నిజమే. కానీ మరి ఉన్న భూమి మొత్తం కౌలుకి ఇచ్చినావు. ఇప్పుడు ఆ పసలు పంట మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఆయన మన భూమి మనకు అప్పయ్యప్పడు. ఇప్పుడు ఏడ ముగ్గు పోద్దాం అనుకుంటున్నావు? కౌలుకి ఇచ్చినాక మనకేం హక్కు ఉండదు కదా ముగ్గు పోసుకోవడానికి. ఓ పిచ్చిదానా నేను మనకి కౌలుకి ఇయ్యంగానే చెప్పిండే ఈ సంవత్సరం 1 సంవత్సరం చేసుకోరిగా లాస్ట్ నే మళ్ళీ అని చెప్పిన. మొన్నటి పసలకే అయిపోయింది మొత్తం. ఆ ఉన్న 2 గుంటలల్లో మంచిగా ఇల్లు కట్టుకొని ఆ మిగిలింది మళ్ళీ కౌలుకి ఇచ్చుకుంటా. నా భూమి నా ఇష్టం నన్ను అడుగుతాడేవాడే. అబ్బో నా మూడు తెలివి కల్లోడే. అవుగాని ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఎంత లేదన్నా ఒక 10 లక్షలు అవుతాయి. స్లాబ్ బోసుడు అవుతుంది దానికో 2-3 లక్షలు మొత్తం 10-13 లక్షల దాకా పైసలు కావాలి. మన దగ్గర ఉన్నాయే 2 లక్షలు ఏమో చిల్లర ఉండొచ్చు గంతే. ఇంకా గన్ని పైసలు ఏడికెళ్ళి ఎత్తావు చెప్పు? నీ మొగడేమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నావానే? మనం ఇల్లు మొదలు పెట్టుడుతోనే ఆ భూమి పాస్బుక్లు ఉన్నాయిగా అవి తీసుకుపోయి మన ఊరి సర్పంచ్ దగ్గర పెట్టి పైసలు తీసుకొస్తా. తర్వాత పంట పైసలు తాపిన కట్టి మన పాస్బుక్లు తీసుకొస్తా అయిపోతుంది. దానిలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? కానీ అప్పు చేసి ఇల్లు కట్టుడు అవసరం అంటావా? అది కాదే మనం ఇప్పుడు కట్టకపోతే మళ్ళీ జీవితంలో కట్టలేము. మన పిల్లల బతుకులు కూడా కిరాయి బతుకులు కావద్దు. అందుకే అప్పు సొప్పో ఏది చేశాను మంచిగా మనకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో మనకంటూ ఒక నీడు ఉంటుంది. రేపు ఆ పాస్బుక్లు పట్టుకపోయి సర్పంచ్ దగ్గరికి పోయి ఆయనతో ఆ పైసలు తీసుకొచ్చుకుందాం. చేతిలో పైసలు ఉంటే ఏ పనైనా మొదలు పెట్టుకోవచ్చు. ఆయనతో రోజు మంచి రోజు చూసుకొని బావుని చెల్లని రమ్మందాం. ఇక అమ్మ కూడా 2-3 రోజులు అత్తే కావచ్చు. మంచి రోజు చూసుకొని ఆయన ఆ భూమికి ముగ్గు పోతే అయిపోతుంది. సరే సరే పైసలు అయితే ఫస్ట్ చేతిలో పట్టుకొని పని మొదలు పెడితే మంచిగా. గానీ ఇవాళ ఎవరికాడ వంట చేసుడు?
ఏగా ఐల్ బాబుల బిడ్డది పురుడు ఉందే, ఓ 30 మందికి వంటలు చేయమన్నాడు. సామాన్ ఇచ్చి నా కోటైన దగ్గర నేను అటు పోతే సరే మరి నువ్వు ఇక అటే పోయి ఆ సామాన్ కొనుక్కొని ఆ వంట వండుకొని అయిపోయే వరకు పొద్దుకొస్తుందా? ఇక చీకటి అయితే నువ్వేదో తిని నీ పని చేసుకో. బండి ఒకటి లలిత, ఓ లలిత, ఏం చేస్తున్నావు లోపల? అన్నమయ్య ఆకలి అవుతుంది. నీ తిండి సల్లగా ఉండా. ముందు నేను చెప్పే ముచ్చటిను. ఏం ముచ్చటనే? మొత్తం మాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది చెప్పు. ఇప్పుడు అదెందుకే? ఇప్పుడు గదే ముఖ్యం. మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు నీకు ఏ పాట ఇచ్చిండు? గవ్వే 2 లక్షలు ఇచ్చిండు, 80,000 బండి పెట్టిండు, 5 తులాల బంగారం పెట్టిండు. ఆ మిగిలిన 2 ఎకరాల భూమి మా అన్నగాడే తిందామని చూస్తాండు. లెక్క ప్రకారం మీ అన్నగానికి వస్తుంది కానీ అది గాయంతానికి తినడని మాట్లాడుతున్నావు. నువ్వు పేరుకే గవర్నమెంట్ ఆఫీసర్వి, పూర్తిగా లోక జ్ఞానం తెలియదు నీకు. ఆస్తుల సగభాగం ఆడపిల్లలకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ విషయం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావే? ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే విషయం తీసుకుపోయి అమ్మకు అన్నకు చెప్తావంటే వాళ్ళు ఏమనుకుంటారే? అయితే ఇచ్చి పెట్టుకోమంటావా? మోమాట పడి వదిలిపెట్టుకోవడానికి రూపాయి 2 రూపాయలు కాదు, ఎకరం. మనం నికరంగా ఉండి మన భూమి మనం తీసుకోకపోతే వాడు మొత్తం దోసుకోపోతాడు. ఇప్పుడు ఏమంటావే? ఏమనుడు కాదు, ఆ 2 ఎకరాల భూమి వాడు కౌలుకిచ్చిండు. అలా 2-3 గుంటలలో ఇల్లు కడదాం అనుకుంటాడు. ఇవాళ రేపో వాడు నాకు ఫోన్ చేస్తాడు. వాడు ఫోన్ చేసేదానికంటే ముందే మన ఇంటికి పోయి అన్న ఆ 2 ఎకరాలలో నాకు 1 ఎకరం మీరా అని అడుగుతా. సరే తీయే, ఫస్ట్ అయితే నువ్వు పోయిరా. మీ అన్న ఏమంటాడో నాకు చెప్పు, తర్వాత మనం ఇద్దరమే మాట్లాడదాం. నువ్వు అన్నిటికీ గిట్నే భయపడుకుంటుండు. ఏమోనే, నువ్వు చేసేది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు వచ్చినవేంది చెల్లె? ఇంకో 2 రోజులు అయితే భావం తీసుకుని వస్తువు కదా, ఎట్లా ముగ్గు వద్దునని చెప్తివి, ఇంత దూరం వత్తివి. నువ్వేం మనిషివయ్యా? రాక రాక చెల్లె ఇంటికి వస్తే ఇంట్లోకి రాని అడగాలి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటున్నావేంది? అట్లా కాదే, వాళ్ళు ఉండేది బాగా దూరం కదా, అచ్చుడు పోవుడు దానికే ఇబ్బంది అయితే అని అంటున్నా. నేను వచ్చింది నువ్వు ఇల్లు కడితే చూసి మురవనికి కాదు, నా జాగలో నువ్వు ఇల్లు ఎట్లా కడతావని అడగడానికి వచ్చిన. ఏంది చెల్లె, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ జాగ ఎక్కడిదే? మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా, ఎందుకంటే మీతో పాటు ఆస్తుల సగం నేను అడుగుతానని నాకు చెప్పలే మీరు. అరే ఏ విషయం చెల్లె? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తెలుసు కదా, ఆడపిల్లకు ఆస్తిలో సగభాగం ఇయ్యాలని. అందుకే మన బాబు సంపాదించింది 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలల్లో ఎకరం నాకిస్తే నా ధరణ నేను పోతా. ఏంది చెల్లె, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? బాబు సంపాదించింది కొడుకు కత్తది కానీ కూతురికి ఎట్లా వస్తుంది? అది మన అయ్యవ్వల కాలం నాటి ముచ్చట, కానీ ఇప్పుడు అట్లా లేదు. కొడుకు ఆస్తిలో ఏదైతే సగం వస్తుందో అంతే సగం కూతురికి ఇయ్యాలన్నట. మా ఇంటి పక్క తిరుపతి పిల్లగాడు వాళ్ళ చెల్లెకు నా ముందే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. అదేంది లలిత గట్లా మాట్లాడుతున్నావు? ఇది ఇప్పుడు అనుకున్న ముచ్చట కాదు కదా, ఎప్పుడో అనుకున్న ముచ్చట. మళ్ళా మేము ఆ భూమిలో ఇల్లు కూడా కట్టాలనుకుంటున్నాం. నీకేమో ఇల్లు ఉంది, మాకేమో సొంత ఇల్లు లేదు. దాని గురించి కూడా ఆలోచించాలి కదా. అదంతా నాకు తెలియదు. ఉన్నది 2 ఎకరాలు, ఎకరం భూమి 50 లక్షలు వలుకుతుంది. చూసుకుంటా ఎట్లా వదిలేసుకుంటా? అయినా నాకు దాని మీద ఎప్పటి నుంచో కన్నుంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని వచ్చి అడుగుతాను. ఆడబిడ్డ ఉసురు తగలక ముందే నా పాలు నాకు ఇచ్చేది. ఏందమ్మా ఉసురు గిసురని మాట్లాడతాను? నీ ఉసురు ఎవరికి తాకుతుంది చెప్పు? పాపం పోనీ అని మర్యాదతో మాట్లాడుతుంటే మర్యాద కాపాడుకుంటావు. ఎకరం భూమి కాదు, గజం కూడా భూమి ఏం చేసుకుంటావో చేసుకోపో. అరే అన్న, నేను ప్రేమతోనే అడిగిన, మర్యాదగా నా భూమి నాకు ఇచ్చేసి మీ మర్యాద కాపాడుకోరు, లేదంటే 10 మందిలో పంచాయతీ పెట్టించి మీ ఇజ్జత్ అంతా ఇస్తా. ఏంది బెదిరిస్తున్నావా? చూడు చెల్లె, అమ్మ లేదు, అమ్మమ్మల ఇంటికి అయింది. ఇయ్యాలనో రేపు వస్తుంది, అమ్మ వచ్చినాక కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఇప్పుడు లొల్లి చేయకు, లోపలికి రాన్నది. నా భూమి నాకు ఇచ్చినాక అన్నం కాదు బిర్యానీ తినిపోతా. అమ్మ వచ్చినాక అచ్చిపోయిందని చెప్పు. నాకు తెలియకుండా ముగ్గు గిట్లా పోసినాడు తెలితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను.
ఏందయ్యా ఇది? నిన్న మొన్నటిదాకా మీ చెల్లె ఎంత ప్రేమగా మాట్లాడింది, ఇప్పుడు చూసినావా ఎంత పరాయిదాని లెక్క మాట్లాడుతుందో. అరే, ఆస్తులు అంతస్తుల విషయానికి వస్తే రక్తం పంచుకున్న అన్న జిల్లాలు కూడా బద్ధ శత్రువులు అయిపోతారా? అది మనతోని ప్రేమగా మాట్లాడితే మనం దాని మాట ఇంటం అయినాం అనుకొని అది అట్లా కోపంగా మాట్లాడిపోయినట్టుందే. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నాకు ఏం మనసును పట్టకుండా అవుతుంది. చేసేదేముంది, మీ అమ్మ వచ్చినాక కూసుండబెడదాం, కూసుండబెట్టి గట్టిగా మాట్లాడదాం. అవు కానీ మీ అమ్మ పోయి ఇన్ని రోజులు అవుతుంది, అసలు ఆమె ఏడుంది ఎక్కడుంది? అరే ఏం ముచ్చట తెలియదేంది? ఏడిపోతుంది అమ్మమ్మల ఇంటికి అయిందే, ఇంకేడిపోతుంది? దానికి ఇంకెవరైనా ఉన్నారా? అరే అవ్వగారింటికి వదిలితే గిన్ని రోజులా? ఇప్పుడు పోయి 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి ఆడేం చేస్తుంది? అమ్మమ్మకు శాత కాకుండా అయింది కదా, ఇట్లా అండి పెట్టుకుంటూ చూసుకుంటుండేది కావచ్చు. అమ్మమ్మకి ఎవరు ఉన్నారు? కొడుకులు లేకపోతే ఎవరు లేకపోయా, ఉన్నదే వీళ్ళిద్దరు బిడ్డలేనే. సరే కానీ నువ్వు మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు, ఈ విషయం అంతా చెప్పు. మర్చిపోయిన సంధి నాకు అంత ఏం మనసు పడతలేదు. ఛీ. చాయ్ పెట్టుకరా, తలకాయ వస్తుంది. ఏమైందా, పోయేసినావా? ఏమన్నారు? ఏమంటారు? మా అమ్మ వచ్చినాక మాట్లాడతాం అన్నారు. మా అమ్మ రేపు వస్తుందట, మన ఇద్దరం పోయి మాట్లాడదాం. మళ్ళీ తర్వాత నేను రాను, నాకు పని ఉన్నదని చెప్తాను. అట్లా కాదే, ఇప్పుడు మనకు ఏం తక్కువైందనే వాళ్ళని భూమి రాసిమంటున్నావు? ఏం తక్కువైందా? ఏం ఎక్కువైంది చెప్పు నాకు. గవర్నమెంట్ జాబ్ అని ఉన్న ఇల్లు లోన్ మీద తీసినావు. ఆ లోన్ 30 సంవత్సరాలు కట్టాలి, అది గుర్తున్నదా నీకు? రేపు ఉట్టవయ్య పోరగాళ్ళకి ఏం సంపాదించిస్తావు? రూపాయి ఎనికేసింది లేదు. ఇంకా మళ్ళీ ఎందుకు అడిగినావు అని మాట్లాడుతాండు. రజనీ, రజనీ, ఇప్పుడు వచ్చిన వద్దమ్మా. కొన్ని మంచి నీళ్ళు ఇస్తారా బిడ్డ? సరే. ఇవి వద్దాం. ఎటు పోతే అటేనా అత్తమ్మ? నువ్వు అటు పోవడేమో గాని నీ బిడ్డ ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేసింది తెలుసా? ఎందుకే, ఏమైంది? వాళ్ళ ఊళ్ళోనాట ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంది ఆస్తి మీద అని చెప్పిరట. భూములు రిజిస్ట్రేషన్ కూడా చేసిళ్ళు. ఇప్పుడు నీకున్న భూమి 2 ఎకరాలల్లా నాకు ఎకరం రావాలి, నా ఎకరం నాకు ఇయ్యకపోతే మందిలో ఇజ్జత్ దిత్తా అని ఎట్లా వాడు తట్టునే మాట్లాడింది. నీ కొడుకునైతే నోటికి ఎన్నెత్తా అని మాట్లాడింది. నా బిడ్డ గట్లేందుకు చేస్తుంది? ఆయన సంపతిగాడు ఏడి? ఆయన లేడు, ఇవాళ వాళ్ళ ఇంటికాడ పురుడుంది, వండుతాను వేయిండు. సరే తీయే, నేను ఒకసారి దాని ఇంటికి పోయి మాట్లాడేస్తా. బుజ్జిని చూసినట్టు కూడా ఉంటది. అదేందత్తమ్మా, ఏదన్నా ఉంటే మా ముందు మాట్లాడు. నువ్వు ఆమె దగ్గరకు పోయి ఆమె ముందు మాట్లాడితే మాకెట్లా వెళ్తుంది చెప్పు? ఇప్పుడు నీ బిడ్డ నువ్వు గట్లెందుకు చేసినవే అని నువ్వు మాట్లాడంగానే దబ్బన ఏడ్చి తూడ్చి అమ్మ నాకు ఇయ్యవా అని మాట్లాడింది అనుకో, ఆమె ఏడ్చిన దానికి నువ్వు చూసి కరిగిపోతావు కావచ్చు. ఆయనతో మాకు తెలియకుండా ఎకరం భూమి నువ్వు పట్ట ఎత్తే అప్పుడు మా బతికేం కావాలి, మేము ఎక్కడ పోవాలి? మన ఈ అలసిపోయిన బతుకులు బిడ్డ, మిమ్మల్ని అడిగంది నేను ఏది చెయ్య, నువ్వు ఆవేశపడకు. లలిత, లలిత, ఉన్నావా బిడ్డ? అమ్మా మంచిగా అమ్మా. మంచిగా ఉన్నా బిడ్డ, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావమ్మా, దా కూర్చో. అల్లుడు లేడా బిడ్డ? అల్లుడు ఆఫీస్కి పోతాడు కదమ్మా, సాయంత్రం 6, 7 అవుతుంది వచ్చేసరికి. అవును, అమ్మమ్మల ఇంటికి పోయినామట కదా, అమ్మమ్మ ఎట్లున్నది? అమ్మమ్మ వాళ్ళ ఇంటికోయిన బిడ్డ, నిన్ను అడిగినట్టు చెప్పింది, మంచిగానే ఉంది అది. అవు గాని నేను లేనప్పుడు మన ఇంటికి వచ్చినవట కదా, ఏమైంది బిడ్డ? ఏమైందని నన్ను అడుగుతానవేందమ్మా? ఈ పాటికి రజని నీ చెవులు వేసే ఉంటది కదా, మళ్ళీ తెలవనట్టు నన్ను అడుగుతాను.
నీకేం కావాలన్నది నాకు అర్థమైంది, కానీ ఇప్పుడే ఎందుకు కావాలంటున్నావు నాకు అర్థమైతలేదు. అంటే ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకు ఇయ్య బుద్ధి అయితే లేదా నీకు? రజని ఆ ముచ్చటి చెప్పినాక నాకు ఎందుకో నమ్మబుద్ధి కాలేదే, అందుకే నీ దగ్గరికి వచ్చిన. నిజం చెప్పే, ఆ ఎకరం భూమి నీకు కావాలనుకుంటున్నావా? నాకు మొదటి నుంచి ఆ భూమి మీద ఎలాంటి ఆశ లేదమ్మా. కానీ ఈయన వల్లనే నా సంసారం చక్కగా సాగుతలేదు. చేసేది గవర్నమెంట్ నౌకరి. ఈయన తోటోళ్ళందరూ మంచిగా లంచాలు తీసుకొని భూములు జాగలు ఎదికేసుకున్నారు. నా ఓనికి ఆలోచన ఏం లేదు, ఏమైనా నీతి నిజాయితీ అంటాడు. నీకు తెలియంది ఏమున్నది? ఈ ఇల్లేమో లోన్ మీద తీసుకున్నాం, లోన్ మీద కడతాను. నువ్వే చెప్పమ్మా, ఇక మేము సంపాదించేది ఎప్పుడు, కూడేసేది ఎప్పుడు? గందుకే ఆ భూమి కావాలని అడుగుతానా. అవ్వగారింటి నుంచి ఏదైనా ఇచ్చే బాధ్యత నాది, కానీ అదే కావాలని అడుగుతున్నావు చూడు, ఆ హక్కు నీకు లేదే. ఎందుకు లేదమ్మా? నేను నీ పాలు తాగే పెరిగిన, వాడు నీ పాలే తాగే పెరిగిండు. నేను నీ రక్తం పంచుకొనే పుట్టిన, వాడు నీ రక్తం పంచుకొనే పుట్టిండు. మరి అలాంటప్పుడు వానికి నాకు సమాన హక్కు ఎందుకు ఉండదు? మీ ఇద్దరు నా పిల్లలేనే, ప్రతి దాంట్లో మీ ఇద్దరికి సమానమే. కానీ ఎవ్వరు అడగని ఆస్తి అడుగుతున్నావు చూడు, అదే పెళ్లికి ముందు బాపుని అడిగితే సంతోషంగా రాసిచ్చు. కానీ ఇప్పుడు అడుగుతున్నావు చూడు, అది కరెక్ట్ కాదే. అబ్బో, మా అమ్మ రాక రాక మా ఇంటికి వస్తే నా మాట నిజం చేయనికి వచ్చిందేమో అనుకున్నా. బిడ్డ, నువ్వు అడగక ఆస్తి అడిగినవు, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తా బిడ్డ అంటావు అనుకున్నా. కానీ గిట్లా అంటావని అనుకోలేదమ్మా. అట్లా కాదు బిడ్డ, నేను చెప్పేదినే. అమ్మా, నువ్వేం మాట్లాడినా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మాట్లాడకు. అందరం కూర్చొనే మాట్లాడుకుందాం. రేపు అన్నను వదిన రమ్మని చెప్పు, ఏదున్నా వాళ్ళ ముందే మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వెప్పుడు వచ్చినవే? పొద్దుగాల నచ్చిన బిడ్డ, చెల్లె దగ్గరకు పోయి వచ్చిన. అది నాకు చెప్తే అయిపో కదా, నాకు ఫోన్ చేస్తే నేను రాకపోతున్నా. పొద్దుగాల కోడలు చెప్పింది బిడ్డ, నువ్వు వంట వండడానికి పోయినవట కదా, అందుకే నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని నీకు చెప్పలేదు. సరే దా ఇంటికి. నేను 10 మందికి పంచాది చెప్పిందాన్ని, ఇప్పుడు నా ఇంటి పరిస్థితి ఇట్లా అవుతుందని అనుకోలేదు. అత్తమ్మ, ఈ విషయంలో ఎందుకంత టెన్షన్ పడతారు? మీకు ఇష్టం వచ్చినట్టు చేయరు, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకుంటది ఇబ్బంది? ఇగో అమ్మ, ఇద్దరం పుట్టినాం నీకే. 2 ఎకరాలలో ఎకరం నాకు ఇయ్యాలి, ఇయ్యకపోతే మాత్రం ఊకునేదే లేదు. ఊకోకపోతే ఏం చెప్తావే? చెల్లెవని సపడే ఉన్నా కొద్దిగా బాగా కావరని చెప్తున్నా. ఇగో అన్న, 2 ఎకరాలలో ఎకరం నాకి, ఎకరం నీకు ఇస్తానా? ఈ మాత్రం దానికి లొల్లెందుకురా మన ఇద్దరికి? అరే మెంటలా, నీకేమన్నా ఎప్పుడు అడగాలి? నీకు పెళ్లి కాకముందు అమ్మ నాకు వరకట్నం కింద ఈ భూమి, లేకపోతే నాకు ఎకరం భూమి రాసిస్తానని పెళ్లి చేసుకుంటా అని అప్పుడు మాట్లాడాలి. అరే పెళ్ళై గిన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పిచ్చిందని, అందరు ఆస్తులు సమానం కావాలని ఇప్పుడొచ్చి మాట్లాడితే ఏడుకెళ్ళిస్తాం. ఉన్న ఎకరం నీకిస్తే మేమేం చేయాలి? అరకత్తినన్నా నీకు పెళ్లి వేయాలి, కట్నం ఇయ్యాలి, పత్రాల బంగారం వేయాలి. ఇవన్నీ అయిపోయినాక మీదికెళ్ళి ఎకరం భూమి ఇయ్యాలి. ఆ తర్వాత మా బతుకు కుక్కలు చింపినిస్తారే. అబ్బో, కట్నం ఏ పాట ఇచ్చింది నాకు? కట్నం ఏదో పెళ్లిలో నన్ను చూసి మెచ్చిండు ఆయనే. మా బాబు దగ్గరకు వచ్చి ఆ పిల్ల నాకు నచ్చింది, కట్నం లేకుండా చేసుకుంటే అన్నందుకు 2 లక్షలు ఇచ్చిండు, 80,000 బండి పెట్టిండు, 5 తులాల బంగారం పెట్టిండు. గంతే, ఇంకేమి ఇచ్చిండు నాకు? అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? పెళ్ళైన కొత్తలో మీ అయ్య దగ్గరికి వచ్చి అడగనుంటివి. అప్పుడేమో ఈయన నన్ను మెచ్చిండు, అబ్బా బాబుకు నేను 4 రూపాయలు వెనకెత్తాను అని చేసుకున్నావు, పీకినావు. ఇప్పుడు వచ్చేమో నాకు హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనే కారణాలు పెట్టుకొని ఉన్న భూమి అంతా మా అన్నది ఇంటర్ కావచ్చు నాకెట్లా అనే ఆశతోని ఇప్పుడు వచ్చి కుళ్ళు బుద్ధితో మాట్లాడతాం. ఇప్పుడు ఎందుకు ఇస్తావమ్మా మేము? నీతో మాట్లాడు నాకు అనవసరం. అమ్మా నువ్వు చెప్పే, అందుకెళ్ళి నాకు ఎకరం ఇస్తావా ఇయ్యవా? ఇప్పుడు మీ బాపు నాకు గుర్తుకొస్తుండు బిడ్డ, ఆయన బతుకుంటే ఈ ప్లేస్ లో ఆయన కూర్చుండు కావచ్చు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆయన ఎంత బాధపడను. మీ నాన్న బతికుంటే ఏం చేసినో ఇప్పుడు నేను అదే చేస్తా. ఈ సుప్రీంకోర్టుతో నాకు సంబంధం లేదు. మీరు నా కన్న బిడ్డలు కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి. ఆడపిల్లగా పెళ్లి కాక ముందు అడిగే హక్కు ఏదైనా ఉంటది, కానీ పెళ్ళైనాక మా ఇష్టపూర్వంగా ఏది ఇస్తే అది తీసుకోవాలి. కాదే, అల్లుడు ఎంత మంచోడు, ఒక్కనాడన్న నోరు తెరిచేదని అడిగిండా? మేము ఏది ఇస్తే అది తీసుకున్నాడు, మస్తు మంచోడు. ఇగో నీ మాట కాదు నా మాట కాదు బిడ్డ, 10 లక్షలు బ్యాంకులు ఎత్తా, అది నీ పేరు మీద కాదు, నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద. 25 సంవత్సరాల వరకు వాళ్ళ పెళ్లికి వనికొస్తాయి. నువ్వు సంతోషంగా ఉండు.
గంత పిచ్చల లెక్క కనబడతానవా అమ్మ? నాకు తెలియకుండా వానికి గుంట భూమి ఇచ్చినా నేను ఊరుకోను. మీ అందరి మీద కేసు పెడతా చెప్తానా. అయినా నువ్వు ఇచ్చే 10 లక్షలు మా అంటే 25 సంవత్సరాల తర్వాత 50 లక్షలు అవుతాయి కావచ్చు. కానీ ఆ ఎకరం భూమికి ఇప్పుడే 50 లక్షలు వలుకుతుంది. ముందు ముందు ఇంకెంత వలుకుతుందో. నువ్వు ఇచ్చే 10 లక్షల కోసం ఆశపడి కోట్లు ఇచ్చి పెట్టుకో అన్నా. నేను అస్సలే ఇచ్చి పెట్టా. ఏందే ఊకుంటానే బాగా మాట్లాడతాను? తిట్లు నీకే కాదు నాకు కూడా వచ్చు. ఏదో అత్తం ఉంది కదా ఆయన ముందు ఎందుకు ఎక్కువ మాట్లాడాలని ఊకుంటే ఎక్కువ ఎత్తున్నావేందే? నీ మొగునికి గవర్నమెంట్ నౌకరు ఉంది, ఉండడానికి ఇల్లుంది, అయినా నీకు సరిపోతలేవా? నీ అయ్యేం మాకు ఉత్తి పుణ్యానికే 2 ఎకరాలు ఇయ్యలే, మీదికెళ్ళి 8 లక్షలు అప్పేసిండు. ఆ అప్పంతా తీర్చినాకనే మాకు 2 ఎకరాలు ఇచ్చాడు. ఈ విషయం నీకు తెలియదు కావచ్చు. ఎందుకు తెలియదు? బరాబరు తెలుసు. అయినా కొడుకుగా పుట్టినప్పుడు తండ్రి అప్పులు తీర్చకపోతే ఆయన ఉట్టేందుకు మరి? అబ్బా అవునా? తండ్రికి కొడుకు పుడితే ఆయన వేసిన అప్పులేమో తీర్చాలి, కానీ తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రం కొడుకు కూతురికి ఇద్దరికి సమానంగా ఉండాలి. అదే మరి తండ్రి వేసిన అప్పు కొడుకు తీర్చినట్టు కూతుర్లు ఎందుకు తీర్చద్దు? ఇదేం లాజిక్? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన కష్టపడి సంపాదించుకొని కట్టుకున్న ఇల్లు, కష్టపడి మున్సిపల్ ఆఫీస్ లో జాబ్ కొట్టిండు. మీ ఆయన లెక్క వంటలు చేసుకొని బతుకుతలేడు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? మరి లేకపోతేనే అది చూసినావు ఎట్లా మాట్లాడుతుందా? చెల్లె మాట అదుపు దాడుతుంది, నాలుగే అదుపులో పెట్టుకొని చెప్తున్నా. తినడానికి సిగ్గు, వంట చేస్తే ఏమైతుంది? నువ్వు దేని గురించి వచ్చినావో దాని గురించే మాట్లాడు. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉండదు, 100% ఉండదంటే ఉండదు అంతే. పెళ్లి ఆగముందుకు నువ్వు అడుగుతాది నీ అక్క అవుతుంది, పెళ్ళి అడుగుతాది స్వార్థం అవుతుంది. అయినా బావకు లేనిది నీకెంత గంతగానో స్వార్థం? ఏదైనా కావాలంటే బావ అడగాలి. అయినా తండ్రిల ఆస్తి కొడుకే ఉంటది కానీ ఆడపిల్లలకు ఉంటది, లేకుంటే అలా మనవలకు ఉంటది. నీకెందుకు ఇస్తారు? అలా రూపాయి కూడా నీకు ఇక చెప్తున్నా. అయినా చిన్నప్పటి నుంచి నేనంతా నీకు ఎందుకు గంత కోపం? చిన్నప్పటి నుంచి నీతో ఎంత ప్రేమ ఉందాం అనుకున్నా కూడా నన్ను దగ్గర తీసుకోలేదు. ప్రతి దానికి నాతో నిల్లబెట్టుకుంటున్నావు. ఏమన్నా నేను నీ తోడబుట్టినని కాదా? నోటి నిండా ఎప్పుడు చూడు చెల్లె 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 అని పిలుచుకుంటా నీ ఎంబడి తిరగటోని కాదే. అయినా కూడా నన్ను చులకగా చూసినావు. ఛీ, నువ్వు రాయే, అది ఇక మారదు. కానీ అబ్బా మహాతల్లి, ఇవాళేమో మీ నాన్న సంపాదించిన 2 ఎకరాలలో నాకు ఎకరం పట్ట కావాలని మాట్లాడతాను. ఇంకా మీ అమ్మ సంపాదించిన 2 ఎకరాలు ఉంది కదా, నేను ఆడబిడ్డగా తల్లి ఆస్తి మొత్తం నాకే రావాలని అప్పుడు కూడా 2 ఎకరాలు నీకే అయ్యమంటమైంది. గుంట గుడియం. అమ్మా నీ పేరు మీద 2 ఎకరాల భూమా? ఓహో, అమ్మమ్మ పేరు మీద ఉన్న భూమి నీ పేరు మీద చేయించుకోవడానికి పోయినవా? ఎన్నడూ లేనిది 6 రోజులు ఎందుకు పోయిందా అనుకున్నా. గిందుకా చెప్తా మీ అందరి సంగతి. ఇదిగో అమ్మా, ఇప్పటి నుంచి ఎకరం కాదు 2 ఎకరాలు. నీ పేరు మీద ఉన్న ఎకరం, నాన్న పేరు మీద ఉన్న ఎకరం మొత్తం నాకు రావాలి. లేకపోతే మాత్రం అస్సలు ఊరుకోను. కన్న తల్లివని కూడా చూడ. ఏందమ్మా, నాకు తెలియకుండా నీ పేరు మీద 2 ఎకరాల భూమా? నేను కూడా నీ బిడ్డనే కదా, మరి నాకెందుకు చెప్పలే? అది ఇన్ని రోజు గొడవల మధ్యలో ఉండే. అసలు ఆస్తి నా పేరు మీద అవుతుందో కాదో తెలియదే, అందుకే ఆ భయంతో నీకు చెప్పలేదు. మరి అన్నకెందుకు చెప్పాలనిపించింది? అంటే నీ పేరు మీద భూమి వచ్చినా రాకపోయినా పక్కా అన్నకైతే చెప్తావు, రాకపోతే నాకు చెప్తావు, అత్తే అన్నకైతే చెప్తావు. అయినా నీకు భూమితోనేం సంబంధమే? కట్నం ఇచ్చి పెళ్లి చేసిన. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి దానివి, నా ఇంటి దానివి కాదు. నా ఇంట్లో ఏం జరిగినా నీకు సంబంధం లేదు. చుట్టం దానివి, చుట్టం దాని లెక్కుండు. అమ్మా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు నేర్పించిన మాటలతోనే నిన్ను తిట్టాల్సి వస్తుంది. నేను ఆడపిల్లని, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంటి పేరు మారుతుంది, ఇల్లు మారది, వరసలు మారాయి, తల్లి మారది. నీ గుణం నాకు తెలిసే. చిన్నప్పటి నుంచి మనకి ఏది ఇచ్చినా సగం నాకు కావాలని కొట్లాడేదానివి. ఇప్పుడు కూడా నువ్వు వదిలేసిన భూమితో వాడు ఏడ బాగుపడతాడు అని వాడిని వర్రిస్తున్నావు. ఎందుకే నీకు అన్నంటే అంత కోపము? అమ్మా నువ్వెట్లా నన్ను అనుకో, నాకు తెలియకుండా వానికి గుంట గుడి ఇచ్చినా నేను అస్సలు ఊరుకోను. నీ పేరు మీద ఉన్న ఎకరం, నాన్న పేరు మీద ఉన్న ఎకరం, 2 ఎకరాలు నాకు పక్కా రావాల్సిందే. నాకు సచ్చినట్టు రావాలి. అల్లుడు నువ్వేం మాట్లాడతలేవు. లలితకు నువ్వైనా నచ్చ చెప్పచ్చు కదా. అత్తయ్య అది నా మాటినది. అయినా పెళ్లికి ముందు మీరే చెప్పారు కదా అత్తయ్య, నా బిడ్డను కొట్టకు తిట్టకు అని. అందుకే అప్పటి నుంచి ఒక దెబ్బ కొడతలేను, తిడతలేను. అందుకేనేమో అత్తయ్య నేనంటే దానికి విలువ లేదు. ఆ చేసే పనులన్నీ చూసుకుంటా పోతున్నా.
కొడుతున్నావు? ఇంకా నేను మంచిగానే మాట్లాడొచ్చిన కదా నీకోసం. నువ్వు మంచిగా మాట్లాడు కాదే, ఇంకా నన్ను ముంచినావు నువ్వు. అదేంది మరి లేకపోతే ఏందే? మా అమ్మ పేరు మీద 2 ఎకరాలు ఉన్న ముచ్చట మా చెల్లెకి తెలియదు, నాకు ఒక్కనే తెలుసు. ఆ 2 ఎకరాలు నా పేరు మీద అయినాక నీకు చెప్తాం అనుకున్నా. మా అమ్మ నీ చెవులు వేసిందో లేదా, నువ్వు అయి దానికి చెప్తివి. అది ఇప్పుడు ఊకుంటుందా? 1 ఎకరం ఉన్నప్పుడే అది కింది మీద చేసింది. ఇప్పుడు 2 ఎకరాలు అంటే ఇచ్చేదాకా ఊకోదు, అది నన్ను చంపినా చంపుతుంది. దాని గురించి నీకు తెలియదే. ఏహే ఊక, ఏంది నువ్వు దానికి భయపడేది? అది లాజిక్లు మాట్లాడి భూమి దెబ్బని చూస్తుంది. దానికంటే ఎక్కువ లాజిక్లు మాట్లాడి మన భూమి మనం తీసుకోవచ్చు. ఏమోనే, నాకు అట్లా అనిపించలేదు. ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి ఆ తిరుపతి చెప్పిండు. దానికి ఒకసారి తిరుపతి పోయి మా అమ్మ పేరు ఆస్తి ఎవరికి ఎందుతో అడగాలి. అది చట్టపరంగా పోతుంది కదా, మనం కూడా చట్టపరంగా పోయి లొల్లి పెట్టుకునే మంచిదే. మా అమ్మ పేరు 2 ఎకరాలు మన పేరు మీద చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమంటున్నావు? మీ నాన్న పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమి మీ చెల్లెకు పట్టేసి, మీ అమ్మ పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమి నువ్వు పట్టేసుకుందాం అనుకుంటున్నావా? ఓ పిచ్చి మొక్కపడ, తన్ని పడేసినా పడేస్తాను నా గంతే కదా వచ్చేది. అది కాదే, అది సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుని గట్టిగా మాట్లాడుతుంది కదా. మనం కూడా మా అమ్మ పేరు మీద ఆస్తి ఎవరికి చెందుతుందో అని తెలుసుకున్నాం అనుకో, మనం కూడా గట్టిగా మాట్లాడచ్చు. అప్పుడు అది కాంప్రమైజ్ అయ్యి అన్న నాకు 1 ఎకరం ఇచ్చిన చాలని కాలబేరానికి వస్తుంది. ఇంకా మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, దానికి 1 ఎకరం కూడా పోకుండా మొత్తం మనమే పట్టాయించుకోవచ్చు అనేది నా ఆలోచన. అసలు ఇదంతా జరగాలంటే మొత్తం ఆ విషయం మీద మనకు ఒక అవగాహన కావాలి. అట్లంటవా? సరే, ఈ ముచ్చట తెలుసుకోవాలని ఇప్పుడు నువ్వు తిరుపతి దగ్గరికి పోయి అడుగుతావు. మీ అన్న నా దగ్గరికి వచ్చి ఈ సుప్రీంకోర్టు గురించి తెలుసుకున్నాడు అని పోయి మళ్ళీ మీ చెల్లెకి ఎప్పుడన్నా గ్యారంటీ ఉంది? చెప్తే చెప్పని అలా దాపరికాలే ఉన్నాయి. ఎంత ఎత్తుకెగిరినా ఆకాశం అందుకోలేం, ఆడపిల్ల ఎంతోరినా ఆస్తి అందుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావే? మీ అమ్మని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, మీ అన్న పరువు ఎట్లా తీయాలని ఆలోచిస్తున్నావా? ఎప్పుడు నువ్వు అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తావు, నా వైపుని ఎందుకు ఆలోచించావు? అట్లా కాదే, ఒక కుటుంబం మొత్తం కలిసి ఒకరోజు బిర్యానీ తింటే సంతోషం, అదే కుటుంబం మొత్తం ప్రతిరోజు బిర్యానీ తింటే సుఖం. మన సుఖంగా కూడా వద్దే, సంతోషంగా కూడా చాలు. మనకు కావాల్సింది మనం వదిలేయచ్చు, కానీ మనకు రావాల్సింది ఖచ్చితంగా వదిలేయద్దు. అది ఏదో ఒకరోజు మనకు రావాల్సిందే. నిజం చెప్పే, ఇదంతా ఆస్తి కోసం చెప్తున్నావా, మీ అన్న మీద కోపంతో చెప్తున్నావా? ఎందుకే మీ అన్న అంటే ఎంత కోపం నీకు? ఏం చెప్పాలయ్యా నీకు? ఒక ఇంట్లో ఆడపిల్ల మగపిల్లగాడు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూస్తలేరని చెప్పాలనా? ఆడపిల్లకు ఇష్టమైన పని చెయ్యనియరు, మగానికి ఇష్టం లేకపోయినా ఆ పని మీదేసి రుద్దుతారని చెప్పన్నా అయ్యా. నేను మంచిగా చదివేదాన్ని, ఆడపిల్లకు చదివేందుకని ఎంత చదివినా గవే బోల్ దోమాలి, గవే బట్టలు విండాలని చెప్పి నా చదువు మధ్యలో ఆపేసిర్రు. అదే మా అన్నకు చదువు అవ్వకపోయినా వాని డిగ్రీ దాకా చదివిచ్చిర్రు. అంత చదివి ఏం లాభం? వాడు గవే వంటలు చేసుకొని బతుకుతాడు. అదే నన్ను చదివిస్తే నేను మంచిగా గవర్నమెంట్ జాబ్ నీ లెక్క సంపాదించపోతున్నా. ప్రతి విషయంలో మా అన్నను గొప్పగా చూసేవాళ్ళు, నన్ను మాత్రం చిన్న చూపు చూసేవాళ్ళు. మా అమ్మ నాన్న నన్ను చిన్న చూపు చూస్తున్నారని ఏ రోజు నేను బాధపడలేదు. కానీ అన్నీ తెలిసిన మా అన్నగాడు నాకు చదువు అవ్వుతలేదు, మా చెల్లె నాకన్నా మంచిగా చదువుతుంది, చెల్లెని చదివి రమ్మా అని ఏ ఒక్కరోజు వాడు నాకు సపోర్ట్ చేసి మాట్లాడలే. ప్రతి ఇంట్లో చెల్లెకు అన్నంటే ఒక ధైర్యం, కానీ మా ఇంట్లో నన్ను ఒక మనిషి లెక్క కూడా చూసేవాళ్ళు కాదు. మా అన్న రూపాయి అడిగితే అది అవసరం, అదే నేను అడిగితే అది అనవసరం. చిన్నప్పటి నుంచి నన్ను తక్కువ చేసి చూసేవాళ్ళు. అదే మా అన్నను వాడు మగాడని గొప్పగా చూసేటోళ్ళు. ఇన్ని రోజులకు మా బాధ అర్థం చేసుకొని సుప్రీంకోర్టు మాకు కూడా సమాన హక్కు అని తీర్పిచ్చింది. దానికోసమే నేను పోరాడతాను. ఇందులో నాకు వచ్చేది ఆస్తులు పాస్తులు కాదు, పరువు. ఆ పరువు నాకు కావాలి గంతే. నీకో విషయం తెలుసా? నువ్వు నన్ను పెళ్లిలో చూసి ఇష్టపడ్డావని నీకిచ్చి పెళ్లి చేసిర్రు. అదే నువ్వు ఇష్టపడకపోతే నన్ను ఏ తాగుబోతాను చేతిలో పెట్టి మా అయ్య చేతులు దులుపుకునేటోడు తెలుసా? మీ అమ్మ నాన్న చేసిన తప్పు కావచ్చే, కానీ దానికి మీ అన్నని బలి చేయడం కరెక్ట్ కాదేమో. అమ్మా నాన్న మీద నాకు ఎలాంటి కోపం లేదు. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. ఆడపిల్లని ఒకలాగా మగపిల్లగాని ఒకలాగా చూస్తారు, దానికి నేను ఒప్పుకుంటా. కానీ మా అన్నగానికి ఏమైంది? వాడు జరిగేది అన్నీ చూస్తాడు కదా, ఏ ఒక్కరోజు నాకు సపోర్ట్ చేసి మాట్లాడు. ఎందుకో తెలుసా? ఆడపిల్ల కదా, దానికి ఎక్కువ చదివిచ్చి ఖర్చు పెడితే ఉన్నదంతా దానికే అయిపోతుందని వాని ఆలోచన. అదే ఎక్కువ చదివియకపోతే 1,00,000 2 లక్షలు ఇచ్చి ఒక అయ్య చేతిలో పెడితే దాని దారిని అది పోతుంది, ఉన్న ఆస్తి అంతా నేను అనుభవించవచ్చు అని చూసిండు. అదే నా ప్లేస్లో ఇంకా అన్నో తమ్ముడో ఉంటే వాడు ఇట్లా చేస్తాడా చెప్పు? గింతేనా ఆడపిల్లల బ్రతకంటే? కూతురుగా నరకం చూశానయ్యా, కనీసం భార్యగానైనా సంతోషాన్ని చూడని. ఏమన్నా
బాగా రోజుల తర్వాత మంద అవుతున్నావు, సంతోషం. అయితే మొన్న మా చెల్లెకు ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కు ఉంటుందని నువ్వే చెప్పినవట కదా అన్న. అవును, నేనే చెప్పిన. అయినా మీ చెల్లె మా చెల్లె లెక్క గయ్యాలి కాదు కదా, అందుకే చెప్పిన. ఎందుకు, ఏమైంది? ఏ ఏం కాలేదన్న, మా చెల్లె కూడా మస్తు మంచిది. దాని పేరు మీద ఉన్న ఆస్తి కూడా నన్నే తీసుకోమంటది, గంత మంచిది. అయితే కానీ నిన్న ఒక ముచ్చటతో చెప్తావా అన్న? అయినా పిలిచి నువ్వు నాకు దావత్ ఇస్తున్నావు. నీ డౌట్ క్లియర్ చేయకపోతే నాకు కిక్ ఎక్కడ ఎక్కుద్ది? ఏందన్నా అడుగు, చెప్తా. అయితే ఆడపిల్లలకు ఆస్తి సమాన హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదన్న. అది అందరికి తెలిసిన విషయమే. తండ్రి ఆస్తిలో కొడుకుంటుంది అన్నది కూడా అందరికి తెలిసిన విషయమే. కానీ తల్లి ఆస్తి మీద హక్కు ఎవరుకుంటుంది అన్న? ఈ విషయం గురించి నీకేమైనా తెలుసా? అయ్యో, అందులో తెలియదే ఉందన్నా. ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అందులో మన బలవంతం ఏముండదు. ఆమె తోపంటి పోయేటోళ్ళకు కూడా పిలిచి గిఫ్ట్ రూపకంలో రాసియచ్చు. ఇప్పుడు తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి నీకే వస్తుంది, అమ్మ పేరు మీద ఉన్నది మాత్రం ఆమె ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సరే అన్న, నాకు కొద్దిగా పని ఉంది, మరి నేను పోయేస్తా. సరే సరే. ఏమైంది? తిరుపతి నన్ను కలిసినవా? కలిసిండే. అమ్మ ఉన్నదా ఇంట్లో? అమ్మ లేదు. ఇంకా పక్కపండి శశిపూర్ణ చిన్నమ్మ లేదా, ఆమె దగ్గరకు పోయి మాట్లాడత్తా అని పోయింది. చెప్పు, ఏమన్నాడా తిరుపతి? కలిసిండా? మాట్లాడిండా? అయితే తిరుపతి అన్న ఏమన్నాడంటే, తండ్రి ఆస్తికి వారసుడు హక్కుదారటనే, కానీ తల్లి ఆస్తి మాత్రం అట్లా ఉండదట. ఆమె ఎవరికైనా రాసియచ్చునట, అంతా ఆమె ఇష్టమట. అవసరమైతే తొవ్వంటను పిలిచి కూడా గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చునట. దానికి మనం ఏం చేయలేమటనే. మరి అట్లంటే తండ్రి ఆస్తికి వారసుడే హక్కుదారి అంటున్నావు. మరి అట్లాంటప్పుడు ఆమెకి ఎట్లా హక్కు ఉంటది? అది మనకి కదా రావాల్సింది. ఇక్కడ హక్కుల గురించి అవసరం లేదయ్యా, ఆమెకు రావాల్సింది ఆమె కొట్లాడుతుంది గంతే. ఇప్పుడు ఆమె ఆడపిల్ల, నాకు ఖచ్చితంగా 2 ఎకరాల భూమి రావాలని చెప్పి 10 మంది పెద్ద మనుషులను తీసుకుని వచ్చి ఇంటి ముందర కలిసి లొల్లి పెడుతుంది. తాగిపిచ్చో తినిపిచ్చో వాళ్ళను మెల్లగా ఆమె దిక్కు మాట్లాడి చేస్తుంది. ఇక ఆ పెద్ద మనుషులు కూడా ఎట్లయినా ఆమెకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆస్తుల గురించి హక్కుల గురించి కాదు, మనకు రావాల్సింది మనం కొట్లాడాలి. ఇప్పుడు ఒకవేళ ఆమె గట్టిగా కొట్లాడింది అనుకో, ఈ 2 ఎకరాలతో పాటు మీ అయ్య సంపాదించిన ఆస్తిలో కూడా ఎకరం కనుక ఆమె తీసుకుంటా అంటే 1 ఎకరమే మనకు ఉంటది, ఆమెకేమో 3 ఎకరాలు ఉంటాయి. ఆయనతో ఎకరం కూడా మనకు హత్తుదో రాదో. ఇదంతా కాదు, మనకు రావాల్సింది మనం కొట్లాడదాం గంతే. ఆస్తులు లేవు, హక్కులు లేవు. నాకు అది అర్థమైతలేదేమి. ఆ మేస్త్రి ఏమో ఊకే ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. మనం వెనుక ముందు ఏం ఆలోచించకుండా పుస 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చివి. మనం సరే అంటే ఆయన బండకట్టు కట్టుకొని పునాదులు తీస్తా అని ఆయన చూస్తాడు. ఈ లొల్లిలో పడి ఆ ముచ్చట్నే మనం మర్చిపోయినాం. ఇప్పుడు మనం ముగ్గు పోసుకొని పని స్టార్ట్ చేసాం అనుకో, అది ఇంటికి వచ్చి ఏడ లొల్లి చేద్దో ఏం అర్థమవుతలేదు. అసలు ఏం చేద్దామంటే నువ్వనే చెప్పరాదు. నేనేం చెప్పాను అయ్యా, ఆమెకు నువ్వు చెప్తానని వింటదేమో అని నీతో చెప్పిద్ది. నేను చెప్తే సరే మన ఇద్దరు ముచ్చట పక్క పెట్టు, కన్న తల్లి చెప్తానని వింటదేమో అంటే అసలు ఆ ముచ్చట లెక్క కూడా ఎత్తలేదు. ఇగో ఇదంతా కాదు, నేను ముచ్చట చెప్తా, నువ్వు ఆ పని చేయి. ఆమె మన మాట వినేటట్లేదు. నువ్వు చక్కగా పోయి మీ బావతోని నా పరిస్థితి ఇది బావ అని మెల్లగా నువ్వు మాట్లాడు. ఆయన పిచ్చోడే, ఆయన మాట లెక్కేది అది. ఆయనకు ఇంట్లోకి గాడు మన ఇంట్లోకి గాడు. మరి ఇప్పుడు ఎట్లనయ్యా మన పరిస్థితి? ఏం లేదే, మన ఇద్దరం కలిసి అమ్మను కూర్చొని పెట్టి మాట్లాడదాం. అమ్మ కూడా ఏదో ఒక ఆలోచన ఖర్చే ఉంటది కదా. ఏమోనయ్యా, నాకు అంత ఎటు దొత్తలేదు. అంత పిచ్చిలు ఎత్తుంది ఆలోచిస్తా అంటే. ఇసొంటి ఆడిబిడ్డ అయితే ఎవ్వలకు ఉండద్దు. అన్నదమ్ములు మంచిగా బతకాలి, అన్నదమ్ములు మంచిగా ఉంటే నాకింత పెడతారన్న ఆలోచన ఉండాలి. కానీ అన్నిట్లో నాకు సగం వాటర్ రావాలంటే ఎట్లా వస్తుంది? పెళ్లి చేసుకునే పీకే పిచ్చిలు ఎత్తుంది, తలకే నొస్తుంది ఇవన్నీ ఆలోచించి. ఆ తిరుపతి, ఏంది గిట్లా వచ్చినావు? మళ్ళీ అన్నతోనే ఏమన్నా పని పడ్డదా ఏంది? అవును వదినే, అన్న లేనప్పుడే అన్నతోటి పని పడ్డది. అదేంది తిరుపతి? ఏం లేదు వదినే, మా దోస్తుగాడు ఒక జాగా కొన్నాడు. దానికి ముందట 8 ఫీట్ల రోడ్డే ఉన్నది. ఈ మధ్య వాడు ఇల్లు కడదామని అనుకుంటుండు. అయితే మున్సిపాలిటీ వాళ్ళు మినిమం 15 ఫీట్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. అన్నెట్లాగూ మున్సిపాలిటీలోనే పని చేస్తుండు కదా, అన్నతోటి ఆ పని చేపిద్దామని. సరే తిరుపతి, అన్న వచ్చినాక చెప్తాతే నేను. నువ్వు చెప్తావు కానీ ఇది ఉంచు వదినే. ఏం తిరుపతి? ఏదో మా కృషికో తిత్తున్నావు అది.
వచ్చినావా? వచ్చినా కానీ ఆఫీస్లో బాగా పని అయింది. కొంచెం ఛాయ్ పెట్టుకో, తలకనే వస్తుంది. ఛాయ్ తర్వాత పెడతా గానీ ముందు నీకు విషయం చెప్పాలి. ఇట్రా. మళ్ళీ ఏం ముచ్చట్నే? న్యూస్ పేపర్లో కూడా నీ ముచ్చట్లు ఉండవు కావచ్చు. నువ్వైతే రోజుకు ముచ్చట మోసుకొస్తావు. అట్టడాయ్. ఇవెక్కడియే? తిరుపతి వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కడతాడట. ఇంటి ముందట రోడ్డు 15 ఫీట్లు ఉండాలట కదా, వాళ్ళది 8 ఫీట్లే ఉన్నదట. ఆ పర్మిషన్ కోసమే పైసలు ఇచ్చిండు. ఓహో, లంచమా? కాదు, అవసరం. వానికో పని ఉంది, వాని పని చేయమని చెప్పి మనకు పైసలు ఇస్తాండు. అంతేగాని దాన్ని లంచం అనుకుంటే ఎట్లా? తెలివిగా మాట్లాడకు, ముందు ఆ పైసలు వానికి ఇచ్చేయపో. అంటే ఈ డబ్బులు ఇప్పుడు తీసుకోనంటావు అంతేనా? అస్సలు తీసుకోను. ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా 15 ఫీట్ల రోడ్ ఉండాలి. ఒకవేళ అట్లా ఉండకపోతే ఫ్యూచర్లో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించే భూమి విషయంలో నేను మా అన్నతోని గొడవ పడతానా? దానికి నువ్వెందుకు ప్రతిదానికి అడ్డు పడతానో వద్దని? అంటే నువ్వు చేస్తే కరెక్టు, నా విషయానికి వస్తే తప్పు. ఇద్దరం ఆలోచించేది ఫ్యూచర్ గురించే కదా. నువ్వు ప్రతిదాన్ని తీసుకొచ్చి దీన్ని లింక్ పెట్టకే, నువ్వు చేసేది తప్పు. నీ వల్లనే నేను ఇట్లా తయారైనా. మా అన్న దగ్గర, మా వదిన దగ్గర, మా అమ్మ దగ్గర, అందరి దగ్గర నేను తప్పుడు దానిలాగా మిగిలిపోయినా. నేను నిజాయితీగానే ఉంటా, నేను ఇట్లానే ఉంటా, నేను లంచం తీసుకుని మాట్లాడతావు. నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పటి వరకు నేను ఇట్లానే ఉంటా. నేను కూడా మారా. ఏంది అమ్మాయి ఉన్న లొల్లులు చాలే అన్నట్టు నీ పేరు మీద 2 ఎకరాలు ఉన్నాయని దానికి చెప్పే. ఇప్పుడు ఏం చేద్దామంటవే? ఏం చేసేది ఉందిరా? నా పేరు మీద ఉన్న భూమి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మీ నాన్న పేరు మీద ఉన్నది నీకే చెందుతుంది. ఇలా లొల్లు పెడుతుందని దాని పేరు మీద రాస్తే రేపు నా కోడలు ఊకుంటదారా? నేనైతే ఇప్పుడు వదిలేసుకోవాలి కదమ్మా. రేపటి కాలం నేను ఇల్లు మొదలు పెడతా, ఇంటికి వచ్చి లొల్లి చేస్తా. నా పరిస్థితి అని చెప్పు. ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తా, ఆయన ఇల్లు మొదలు పెడతాడు. ఇప్పటికే మస్తు లేట్ అయింది. నేను ఆ పైసల కోసం ఎప్పుడు ఎడవాలి, ఈ లొల్లికి ఎప్పుడు ఎడవాలి? అల్లునితో మాట్లాడి దాన్ని ఒప్పిద్దామని చూసిన బిడ్డ, కానీ అల్లుని మాట కూడా ఇంటలేదు. అది అయితే ఓ పని చేద్దాం అత్తమ్మా, ఆయన తెలియకుండానే మనం ముగ్గు ఒప్పిద్దాం. తెలితే ఏం చేస్తుంది? అచ్చి పగలగొట్టేది ఏం లేదు కదా. నువ్వు ఆలోచించేది ఇప్పటి మందమే, నేను ఆలోచించేది రేపటి భవిష్యత్తు కోసం. నేను ఉన్నా లేకపోయినా దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రావద్దనే కదనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అత్తమ్మా? ఏం చేద్దామే? ఇన్ని రోజులు నా పేరు మీద భూమి ఉందని ఎవరికి తెలియదు. ఏదో నాకు పానమాగలేక నా కొడుకు చెప్తి, నువ్వు పోయి దానికి చెప్తివి. ఇప్పుడు అది ఊపునే తట్టలేదా? నా పేరు మీద ఉన్నది దాని పేరు మీద ఎత్తా, మా పేరు మీద ఉన్నది వీని పేరు మీద ఎత్తా. ఏందత్తమ్మా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. నాకు అన్నదమ్ములు ఉన్నారు. నేను కూడా నా అన్నదమ్ముల దగ్గరికి పోయి ఆస్తిలో వాటా కావాలని లలిత లెక్క అడిగితే నా అన్నదమ్ములు చెప్పు తీసుకొడతారు. అర్థమైందా? ఆడపిల్లకు ఒక్కసారి పెళ్ళైపోయిందంటే బరువు బాధ్యత తీరిపోయినట్టే. తర్వాత పిలిచి ఆస్తిలో హక్కు ఉంది, వాటా ఉందని పిలిచినా కూడా తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను నా అవ్వగారింటికి చూద్దాం లెక్క పోతా వస్తా అంతే తప్ప ఆస్తిలో వాటా, అంతస్తులో వాటా ఇవని ఎప్పుడు అడగలేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కొడుకే భరిస్తాడు కాబట్టే ఆస్తి అయినా అప్పు అయినా కొడుకే చెందాలి. అంతేగాని పర ఇంటికి పోయిన ఆడపిల్లకు ఆస్తిలో వాటా హక్కు అది ఇదని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేది అస్సలు కరెక్ట్ కాదు అత్తమ్మ. మంది చూస్తే నవ్వుతారు మీరు అన్న మాట తింటే. అరే నువ్వు అట్లా ఆగరాదే. అమ్మ ఏదో అట్లా మాట వరుసకు అన్నది, అనగానే దాని పేరు మీద ఎత్తుందా? మనం అన్ని ముచ్చట్టు మాట్లాడుకున్నాం కాబట్టి ఓ మాట అనవచ్చు. అయినా అమ్మ ఏది ఆలోచించినా మన గురించి ఆలోచిస్తాయి కదా. ఇగో అత్తమ్మ, నేను ఒకటి చెప్తా వినుర్రి. మీరేమనుకున్నా మంచిదే. మనం ఇట్లనే ఆమెకు భయపడుకుంటా ఇల్లు కూడా మొదలు పెట్టలేదనుకో, ఆమెకు జీవితాంతం ఇట్లా భయపడుతూనే ఉండాలి. ఇల్లు అక్కడనే ఆగిపోతుంది. ఏదేమైనా ఇల్లు కడదాం, అది చేంజ్ అవుతుంది. ఇల్లు పగలగొడుతుందా? నా మాట విని నేను చెప్పింది తినుర్రి, లేకపోతే ఆమె ఇట్లనే బెదిరిస్తుంది. అమ్మ ఇప్పుడు ఏం చేద్దామే? చేసేదేముందిరా, రజని చెప్పినట్టే చెయ్యి. ఇప్పుడు ఇదెందుకే? చట్నీ చేస్తున్నది ఇస్తానా? కూరగాయలు తెచ్చినావా? సరే మాదేస్తా గాని. అయ్యో అదనే, మీరు ఇక్కడనే ఉన్నారా? ఈడు ఉండకపోతే ఏడు పంపిలగా. ఆగు, మీ అన్నుండు వదిన అక్కడ ముగ్గు పోతుర్రు, మిమ్మల్ని విలువలేదా లేకపోతే మీరే పోలేదా? ఏంది ముగ్గు పోతుల్లా? నువ్వెవరిని చూసి ఎవరు అనుకుంటానవో. నేను తోపుంటి రాంగ చూసినా వదినే, మీ అమ్మును అన్న వదినే ముగ్గురు కలిసి ఆడ మీ జాగలా ముగ్గు పోతుర్రు. నాకు తెలియదా వదినే మీ జాగ ఎక్కడుందో? చూసినావా? ఇందుకే మా అన్న వదినంటే నాకు నచ్చది. నాకు తెలియకుండా భూమి పూజ చేసుకొని భూమిని ఇల్లు కట్టుకుందామని చూస్తారు. నువ్వే చెప్పు ఇప్పుడు ఏం చేద్దామో. నువ్వు అన్నది నిజమేనే. మనం ఒక విషయం మీద వాళ్ళతో లొల్లి పెట్టుకుంటున్నాం. దీనికి పరిష్కారం ఇవ్వకుండానే వాళ్ళ భూమిలో ముగ్గు వేసుకోవడం కరెక్ట్ కాదు. పోదాంపా. అయ్యగారేంది ఇంకా అత్తలేడు? వత్తడు కావచ్చురా. అది కాదే, చెల్లి అత్తది కావచ్చు అని నాకు భయం అవుతుంది. ఊక ఏంది
చెల్లెత్త భయం ఏంది? మనం న్యాయంగా ఇల్లు కట్టుకుంటున్నాం, న్యాయంగా భూమి పూజ చేసుకుంటున్నాం. అందులో ఆమె పెత్తనం ఏంది నాకు అర్థం కాదు. కానీ అబ్బబ్బబ్బబ్బా శబాష్, మంచిగా ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటారా? నేను ఉండాలి కదా, నేను లేకపోతే ఎట్లా? ఏమన్నా అందామంటే తల్లి వైపోయినావు, అందుకే ఊరుకుంటానా. మొదలు అమ్మతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకోయే. నువ్వు ఎంత చెప్పినా ఇంటలేవు కదా, అందుకే ముగ్గు పోసుకుంటాను. అందులో తప్పే ఉంది? ఖచ్చితంగా తప్పే. మన మధ్య లొల్లి జరుగుతుంది, అదొక పరిసరం రాకముందుకు మీరు ముగ్గు ఎట్లా పోతారు? ఓయమ్మా, ఇన్ని రోజులు ఈయన ఒక్కడే మాది కన్నా మాట్లాడుతాడు అనుకున్నా. ఏం మందు పెట్టిందో ఏమో, ఇప్పుడు వచ్చి మాకే రివర్స్ అయిపోయిండు. నా భార్య అడిగిన తప్పేముంది? మీరు ఇట్లా చేసిన మోసం కాదా? వీళ్ళతో నేను మాట్లాడతాను, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. బయటికి రాయే. నువ్వు అసలు మనిషివేనానే? నువ్వు ఆస్తి అంతస్తుల పడి కళ్ళు మూసుకపోయినాయే. నీకు అమ్మకు, చెల్లకు, అన్నకు, తమ్మునికి తేడా తెలుస్తలేదు. నువ్వు ఏమంటావు? అమ్మ కాలు ఇరిగింది. అమ్మకి అట్లా అవ్వడానికి కారణం మీరే, మీ వల్లనే అమ్మకి ఇట్లా అయింది. మేమేం చేసినవే? పిచ్చికిట్లా పట్టిందా నీకు? నాకు చెప్పకుండా ముగ్గు పోసుకున్నారు, మీరు అట్లా చెప్పకుండా చేయడం వల్లనే కదా నేను ఆడికి వచ్చినా. నేను అట్లా రాకపోతే ఇట్లా అవ్వకపోవు కదా. అందుకోసమే ఇప్పుడు మీ అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. చూసుకో, దావయ్య మనం పోదాం. హలో, నాకేం అవసరం? కోడలు కాదు నీ బాధ్యత. అబ్బా శెబ్బాష్ ఆడిబిడ్డ, ఇప్పుడు నేను ఆ ఇంటి కోడల్ని, ఆమెకు సేవ చేయాలనేది గుర్తుకొచ్చిందా? సరే, అత్తకు కష్టం వచ్చింది కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కోడలుగా నీదే అన్నది తెలుసు, కానీ బిడ్డగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి మనుషులతోనైతే నీకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ కష్టం వస్తే చూసుకోవాల్సిన బాధ్యత లేదు. కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తిలో మాత్రం నువ్వు ఒక ఇంటి కోడలు వెనక కూడా నీకు హక్కు ఉంటదా? చెప్పు. కన్న తల్లికి అట్లా అయింది కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కన్న బిడ్డకు ఉంటది. నువ్వు గనక చూసుకోలేదనుకో, ఆయన కొడుకుగా ఊకున్నా కోడలుగా నేను అస్సలు ఊకోను. అమ్మ ఆస్తులు కావాలి గాని అమ్మ ఆరోగ్యం అవసరం లేదా? నువ్వు రావయ్యా, ఆమె ఎట్లా చూసుకోదో చూద్దాం. ఇగో ఎట్లున్నది నొప్పి? కొంచెం నయమే ఉంది బిడ్డ. పడిగేటప్పుడు నువ్వు గోలు వేసుకున్నావా? వేసుకున్నా పొద్దుగా. అన్నం తిన్నావు కదా ఇప్పుడు, ఆ తిన్నాక ఉన్నది గోలు, అది వేసుకోటి. ఇదేనా? ఆగమాగం వేసుకునేవు, మళ్ళా నీకేమన్నా అయితే మళ్ళీ నా ఇంటికి చచ్చి పడతారు. నువ్వు నా తల్లివో దాని తల్లివో అర్థమైతలేదు. నిన్నేమన్నా అది ఫీల్ అవుతుంది. నీ మీద ప్రేమనో నా మీద కోపమో అర్థమైతలేదు. ఎంతైనా కోడలు కదా బిడ్డ, ప్రేమ ఉంటది, కూతురు కాదు కదా. మాసాల్తి ఏమన్నంటే దాన్ని వెనకేసుకొచ్చడం బాగా నేర్చినావు. నాకు డౌట్ అమ్మా, అదంటే తెలవకి డిష్ పెట్టిపోయింది అనుకో, నీకు తెలియదా? నీది ఉండద్దు, మరి నా కొడుకు దగ్గర ఉండాలి అని అడగవా నువ్వు? నేను అత్త అని చెప్పవా? నోరేమన్నా పడిపోయిందా నీకు? నేను కన్నా నా ప్రాణమే నా మాట ఇంటలేదు. అది ఎవలో పరాయి పిల్ల, అది నా మాట ఎందుకింటదే? ఈ మాటలకేం తక్కువ లేదు. అయినా అది నకపోతే నువ్వు కన్నా నీ వారసుడు ఉన్నాడు కదా, నువ్వంటే చాలా ఇష్టం కదా.
చెల్లె మంచిది కాదు, అది కొజ్జది అని అంటాడు కదా బాగానే. మరి నా దగ్గర ఎందుకు పెట్టిండు వాడు? కనీసము తల్లికి సేవ చేస్తేనైనా తల్లి మాట ఇంటవేమో అనుకున్నట్టున్నాడే వాడు. అబ్బబ్బా అమ్మ ఆపు, ఏదో తప్పంతా నా దిక్కే ఉన్నట్టు మాట్లాడకు. చిన్నప్పటి నుంచి నేను అత్తగారింటికి పోయేంత వరకు వాడిని ఒక తీరు చూసినావు, నన్ను ఒక తీరు చూసినావు. అది నీకు కూడా తెలుసు. ఎందుకమ్మా ఏం తెలియనట్టు మాట్లాడతావు మళ్ళా? కనీసం ఇప్పుడైనా ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా నిన్ను. అమ్మా, కన్న తల్లి మీద కూతురు కేసు పెట్టిందన్న చెడ్డ పేరు నాకు రానియకు. పని సల్లగుండా ఇప్పుడు తీరే. అగో నువ్వేంది గీడ కూర్చున్నావు? ఇంకా కోరే బాపల్ ఇంటికాడ వంటలు వండుడు ఉన్నాయంటే కదా, పోలేదా? పోతా కానీ అమ్మ అడ్డం పడ్డ కాంచి నాకు అంత మంచిగా అనిపించలేదే. నువ్వేమో దాని దగ్గరనే ఉంచేద్దామంటివి, దాని దగ్గర ఉంచేత్తివి. దానికేమో అమ్మ మీద మస్తు కోపం ఉంది కదా, అది అమ్మని ఎట్లా చూసుకుంటాందో అని మస్తు భయం అవుతుంది నాకు. చూడయ్యా, ఎంత కఠినాత్మురాలైనా కన్నతల్లి విషయంలో కనికరం చూపిస్తుంది ఒక బిడ్డ. అయినా దానికి తెలియదా కన్నతల్లి ఆస్తినే కాదు తన ఆరోగ్యాన్ని కూడా వంచుకోవాలని? అందుకే దానికి తెలిసి రావాలనే నేను ఆమెను తీసుకుపోయి అక్కడ వేసేద్దామని చెప్పిన. మనం ఇట్లనే చదువుకుంటా చూసుకుంటుంటే ఆమెకి కష్టం విలువ ఏం తెలుస్తుంది? కన్నతల్లి బరువు బాధ్యతలు అనేది ఆమెకి ఏం తెలుస్తుంది? ఆమెకేం కష్టం అయ్యా? మంచిగా మొగడు గవర్నమెంట్ నౌకరీ, వాళ్ళకు తెచ్చి పెడతాడు, తినుకుంటా అంటుంది. అదే నేను పొద్దున ఒక పని, సాయంత్రం ఒక పని, బట్టలు కుట్టబోతా, ఇంట్ల పని, అన్ని పనులు చూసుకుంటా. ఆమెకు తెలిసి రావాలని నేను అట్లా చేసినా కానీ కావాలని కాదయ్యా. నువ్వు గిట్లా ఆమె గురించి బాధపడుకుంటా ఇంటికాడుంటే మన ఇల్లు ఎట్లా గడుతుందయ్యా? ఆలోచించు నువ్వే. అది కాదే, మనం శివ అంట ముగ్గు కోసుకున్నాం కదా, అది ఆడికి వచ్చి అంగడంగడి చేసి ఆ ముగ్గు అంతా అటు ఇటు జల్లి శాపనార్థాలు పెట్టిపోయింది కదా. ఆడబిడ్డ శాపనార్థం ఇంటికి మంచిగా కాదంటారు కదా, మరి ఏమన్నా అవుతుంది అంటావా? లేదంటే దాని మనసు తృప్తి చేసినాకనే ఇల్లు కట్టుకుందామా సపరేట్గా? చూడయ్యా, నువ్వు అన్నది నిజమే. ఆడబిడ్డ అస్సలు బాధపడకుండా ఇంట్లోకి రావద్దు. ఆడబిడ్డే ఇంటికి ముగ్గు వేయాలి, ఆడబిడ్డే ఇండ్లకి వచ్చినాడు ఉండాలి. కడుపు అంటేనే ఆడబిడ్డ. నేను కాదంటలేను. అది ఎట్లాంటి వాళ్ళకు? అన్నదమ్ముల బతుకు గోరి అన్నదమ్ములను మంచిగా చూసుకొని ఆమె మంచిగా ఉండే మనుషులకు ఇది వర్తిస్తుంది. మనమైతే ఆమె ఏం దోసుకొని తింటలేం కదా, కావాలని ఆమె కన్నీళ్లు పెట్టించి ఆమె ఆస్తులు అంతస్తులు మనం పంచుకుంటలేం కదయ్యా. ఈ ముచ్చట అందరికీ ఎరికే. అన్నదమ్ముల ఆస్తిలా ఏ ఆడపిల్ల హక్కు కావాలని కోరేది ఉన్నది చెప్పు? ఆ దేవునికి తెలియదా అయ్యా? మనం పొద్దున్న దాకా ఎండల కష్టపడి పొయ్యి కాడ అగ్గి చెక్కకు తిని తినక ఆగం చేసుకుంటా బతుకును. నువ్వు పైసలు సంపాదించుకుంటా ఇల్లు కట్టుకుంటా అంటున్నావు. అన్ని పనులు చేసుకుంటా వచ్చిన రూపాయిని నేను ఇళ్ళలో తీసుకుంటున్నా. ఆమెకేందయ్యా గవర్నమెంట్ నౌకరీ, అన్ని తీర్లున్నది. ఆమె ఇప్పుడు నా అన్న బతుకు మంచిగా ఉండాలి అని మంచి కోరే మనిషి ఉండాలి కానీ గిట్లా అన్నిటికాడికి వచ్చి శాపనాలు పెట్టే ఆడబిడ్డది ఉసిరెట్లా తాకుతుందయ్యా? నువ్వే ఆలోచించు. ఆ దేవునికి కూడా ఎరికేనయ్యా, మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం తప్ప అక్రమంగా సంపాదించుకుంటలేం, అక్రమంగా ఇల్లు కట్టుకుంటలేం. ఏ ఆడబిడ్డ ఉసురు ఇట్లా అస్సలు దాకది. నువ్వు ఆ ముచ్చటనే మర్చిపో. ఏమోనే, నేను చిన్నప్పటి నుంచి ఏ పని చేద్దామన్నా దానివల్ల నాకు ఏదో ఒక ఆటంకం వచ్చేది. చిన్న చిన్న పనులే కాదని నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఆటంకం వచ్చింది. అది పోయిపోయిన ఆస్తి మీదనే కన్నేసింది. ఆడపిల్లనే కదా పెళ్లి చేసి పంపిస్తే దాని బతికేదో దాని బతుకుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చి ఆస్తి కోసం కొట్లాడు కరెక్ట్ కాదే. అయినా నాకు తెలియక అడుగుతా, అది అన్ని విధాలుగా మంచిగానే బతుకుతుంది కదనే. అసలు అది ఈ ఆస్తి ఏం చేసుకుంటుంది? మా బావ అన్ని విధాలుగా మంచిగానే ఉన్నాడు, మా బావకి ఇంత గవర్నమెంట్ నౌకరు ఉన్నది, దాన్ని అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటాడు. కానీ నాకేమున్నది? ఇట్లా మందిళ్ళ పొంటి కిరాయిలకుంటున్నా. నా ఇల్లు నేను కట్టుకుంటే రేపటికి పని చేసినా చేయకున్నా పొద్దున్నాక పోయిపోయి వచ్చి నా ఇంట్లో నేను తృప్తిగా వండుకోవచ్చు అనుకుంటే ఇదేంది గిన్నె ఆటంకాలు పెడుతుంది? అసలు నేను ఎర్రటెండల పొయ్యి కాడ వంట పనులు చేసుకుంటూ బతుకుతున్నా కానీ దాన్ని తెలియదా? ఏ పైన కూడా ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉండదు. ఎప్పుడన్నా ఫంక్షన్లు అయితేనే నాకు పని, లేకపోతే లేదు. అసలు మా చెల్లెకు నేనంటే గింత కోపం ఎందుకే? నేను అన్ని విధాలుగా మంచిగా ఉంటే దానికే వరకట్నం కిందనో ఆడబిడ్డ కట్నంగానో ఇచ్చేత్తు. కానీ నేనే మంచిగా, నా బతికే మంచిగా లేదు. అది ఒక్క నడను నా గురించి మంచిగా ఆలోచిస్తలేదు. దానికి నేను ఏమన్యాయం చేసిండే? చిన్నప్పటి నుంచి అంతే. అసలు ఇయ్యాల రేపు ఒక్క తల్లి పిల్లల గుట్టినోళ్ళన్నా నా గురించి ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఆలోచిస్తారు, కానీ అది మాత్రం ఎవరో పరాయోళ్ళ పిల్లలెక్క నా గురించి ఆలోచిస్తారు. లేదుకే నాకేమున్నది?
రేపటి కాలంలో మనకు పిల్లలు పుడితే వాళ్ళకు ఎంతో కొంత సంపాదించి పెట్టాలి కదనే. నా బతుకు లెక్క మన పిల్లల బతుకు కావద్దనే కానీ నేను ఆలోచించేది. నువ్వు ఏడవకయ్యా, ఎందుకు ఎడుతున్నావు చెప్పు. ఇప్పుడు ఆమె అనగానే మనం ఇస్తామా? ఆ భగవంతుడు లేడా మనకు? ఏం లేనునికి ఆ భగవంతుడే దిక్కాట. మనకు ఆ భగవంతుడే దిక్కవుతాడు కంతే. ఊకో. భగవంతుడు ఉంటే నా బతుకు గిట్లెందుకు అవుతుంది? నేను సచ్చిన కాడ, బతికిన కాడ, పురుగుల కాడ, పుట్టెంటికల కాడ గంట తెప్పుకుంటా బతుకుతానని. నేను ఇంటికి వచ్చేటప్పుడు కూడా నా సంచి తీసి చెగి ఎత్తారే, ఈ మిగిలిపోయిన ఏమైనా సామాన్లు తీసుకుపోతాండు కావచ్చని. కానీ నేను ఏనాడు ఏ వస్తువు కూడా ముట్టుకోలే, దొంగతనం చేయలే. నా వృత్తికి న్యాయం చేసినా కానీ ఎవరికి అన్యాయం చేయలే. ఏడవకయ్యా, ఏ దిక్కు లేనునికి ఆ భగవంతుడే దిక్కన్నట్టు మనకు ఆ దేవుడే దిక్కవుతాడు కంతే. ఊకో. మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మీ చెల్లెను నువ్వు వద్దనుకుంటే తెంపుకునే బంధం అయ్యా. తోడ పుట్టిన తోడు, కష్టమైనా నష్టమైనా భరించుకుంటూ ముందుకు పోవాలి. ఒక మధ్య తరగతోడు ఇల్లు కట్టాలనేది వాని చిరకాల కోరిక. ఆ ఇల్లు కట్టడానికి ఎన్ని ముప్పు తిప్పలు పడతాడనేది మనలాంటి మధ్య తరగతులకే తెలుస్తుంది అయ్యా. ఆమె ఇయ్యాలున్నట్టు రేపు ఉంటదని ఎట్లా అనుకుంటాను? కాలం మారినట్టు మనుషులు కూడా మారుతారన్నది నిజమే కదా. ఇయ్యాలింత మొండిగా మాట్లాడుతుంది, రేపు కొద్ది రోజులు గడిచిన తర్వాత అయ్యో అన్న బతుకిట్లుంది కదా అని ఆలోచిస్తుంది కావచ్చు. నువ్వు అట్లా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఆమె గురించి మనసులో కూడా కోపం తెచ్చుకున్నా ఆ ఉసురు మనకు తెలుపుతుంది అయ్యా. అట్లద్దు. ఇప్పుడు ఏ ఇంట్లో అన్నదమ్ములు ఇల్లు కట్టి కడప పెట్టి ముగ్గు పోసి ఇళ్ళకి రావాలంటే ఆడబిడ్డ లేకుండా రావద్దయ్యా. అది పంతాలతోని పట్టింపులతో చేసుకుంటారు కావచ్చు, కానీ ఆడబిడ్డ కలకల ఖచ్చితంగా దాకుతుంది. అది మంచిదైనా చెడ్డదైనా కాళ్ళు మొక్కి ఏళ్ళు పట్టైనా బతిలాడుకొని తీసుకొచ్చుకొని ఆమె మనసు నిమ్మలం చేసి ఇల్లు కట్టుకొని ఇళ్ళకి రావాలి తప్ప ఆమె అట్లా ఏత్తుంది ఇట్లా ఏత్తుందని మనం కాదని చెయ్యొద్దయ్యా. నువ్వు అట్లా బాధపడకయ్యా. ఆమె ఖచ్చితంగా మారుతుంది. కాలం మారుతుంది, మనుషులు మారుతారు. రేపు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె మారదని ఎట్లా అనుకుంటావు? అయినా ఒక్క ముచ్చట నాకు ఎప్పుడు అనిపిస్తుంది అయ్యా, అక్క చెల్లెలకు ఆపద వచ్చిందంటే అన్నదమ్ములు ముందు ఉండాలి, అన్నదమ్ములు బరువు బాధ్యతలు చూసుకోవాలి, వెనుకుండి మాట్లాడాలి అంటారు. మరి అదే అన్నదమ్ములకు ఆపదత్తే ఏ అక్క చెల్లెలు అట్లా ఎందుకు రారయ్యా? ఒంటరోని లెక్క అన్న యుద్ధం చేయాల్సిందేనా? నువ్వు అవన్నీ బాధపడకు, ఆమె మారుతుంది. చిన్నప్పటి నుంచి దాన్ని నా భుజాల మీద ఎత్తుకొని పెంచింది. దాంతో గడిపిన క్షణాలు యాకత్తే నా గుండెలు వలిగిపోతాయి. మా అమ్మ కైకిలి పోతే దాన్ని నేను ఆడిపించేది, ఆకలి అవుతుందంటే నేను అన్నం తినిపించేది. అసొంటిది ఇప్పుడు నా నోటికాడ బుక్క లాగేసుకుంటుంది. దానికి ఏ పాటి మంచిది అవుతుంది? అప్పుడు అనుకోలేదు కదయ్యా, మా చెల్లెతోని గిట్ల లొల్లైతుంది, గిట్ల ఇల్లు కాడ పంచాయతీలు అవుతాయి, గిట్ల ఏత్తది అని మనం అనుకోం కదా. అప్పుడు ఏం తెలియకుండా నిస్వార్థంగా అన్ని మనమే కదా అని చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇగో గిట్ల. అది కాదు, ఆ రోజు అది వచ్చి ముగ్గంతా నీలపాలు చేసినప్పుడు నా మనసు చచ్చిపోయింది. నడక నేర్పిన అమ్మని నూకేసింది. ఇప్పుడు అదే నడవకుండా అయింది. అసలు అది ఒక శత్రువులకు చూస్తాం. ఎందుకే మమ్మల్ని మేమేం పాపం చేసినామే, దానికి ఏం అన్యాయం చేసినాం? నువ్వు ఏడవకయ్యా, నువ్వు ఇట్లా బాధపడకు. ఎందుకు ఇట్లా గుండె ధైర్యం చెందుతానో చెప్పు. అది కాదు, నా ఇల్లు నేను కట్టుకొని నా ఇంట్లో నేను పడుకున్నప్పుడు నా మనసుకు తృప్తి అవుతుంది. నువ్వు ఇట్లా ఊకోవయ్యా, ఏడ్చుకుంటూ ఉండకు. ఏడుపు మంచిది కాదు. ఏడుపు ఎదురు చూసినట్టు ఖచ్చితంగా నీ కళ నెరవేరుతుంది. ఆ భగవంతుడు ఉన్నాడు. మనం కష్టపడే ఇల్లు కట్టుకుంటున్నాం తప్ప ఒకరి కాడ కంచం గుంజుకొని తీసుకొచ్చుకొని మనం తింటలేమయ్యా. నువ్వు బాధపడకు. హలో సార్, నిన్న రమేష్ మీకు ఫైల్ ఇచ్చాడు సార్. అదే మీరు నిన్న లీవ్లు ఉన్నాయి కదా, అందుకే రమేష్ వచ్చి పంపించినండి. సరే సార్, మీరు బిజీగా ఉన్నట్టు కదా, నేను మళ్ళీ మాట్లాడలేను సార్. సార్ ఏంటిదే? అమ్మ అన్నకు ఫోన్ చేసిందట, ఏదో ఆలోచన చేసిందట ఈ భూమి గురించి. ఏం ఆలోచన? అడిగినా నాకు చెప్తుందా? నా కొడుకు కూడా వచ్చిన తర్వాతనే చెప్తా అంటాంది. ముందుగా మీ అమ్మ ఆలోచన విందాం, ఆ తర్వాత మాట్లాడదాం. నువ్వైతే అనవసరంగా మధ్యలో పోయి కంటు కాకే.
ఇది వరకే మీ అన్న వదిన దృష్టిలో చెడ్డదాని పోయాను. ఊకో మాట్లాడడానికి. నువ్వు సప్పుడేయకుండా నేను సప్పుడేకుంటే అడిగేదేవలయ్యా మరి. మనం గిట్లా సప్పుడేకుంటానం కాబట్టి వాడు గట్లా ఏత్తాండు. మనం గిట్లనే ఉంటే ఆ భూమిలో రవ్వ అంతా కూడా రాదు మనకు. వాడు ఉన్న భూమి తీసుకొని మంచిగా కోట్ల మీద కోట్లు మంచిగా సంపాదించుకొని పెట్టుకుంటాడు. నువ్వు నేను రోడ్ల మీద కూడా అడుక్కో తిందాం. ఎట్లాగో నేను చెప్పేది నువ్వు వినవని నాకు తెలిసే, కానీ వింటావని చిన్న ఆశ, అందుకే మళ్ళా చెప్తున్నా. నువ్వు చెప్పేది మన మంచిగా అయితే ఎందుకినా, అది మనల్ని ముంచేది కాబట్టే ఈయన. చెప్పింది మీ బుజ్జి ఎవరిలో పెళ్ళి ఉన్నదట కదా, మా గుంటి పంపుతుంది. ఆగో, నువ్వెప్పుడు వచ్చినవయ్యా? నచ్చింది. సరే గాని ఆ బాపులు పైసలు ఇచ్చిరా? అబ్బా ఇయ్యలేదే. ఎందుకు? నా ముంగట్నే బ్యాండ్లకు వాళ్ళకి ఇచ్చిండు. ఆయన అంత ఆగమాగా ఉండు. ఆ ఉన్న పైసలన్నీ నేను అడిగితే రేపిత్తా ఏమనుకోకు తమ్ముడు అన్నాడు. ఏ మనోళ్ళే కదని సపరేట్ వచ్చింది. ఇంత పని చేసినావయ్యా, ముందుగానే మనకు అడుగుతా అయిపోవు కదా. సరక్కు వచ్చింది కదా, 5 తారీఖు షిట్టి కట్టలేదు వదినే అని. అయ్యో ఒక రోజు ఆగువని రాదు. మరి నీకు మహిళా సంఘం గురించి తెలిసిందే కదా, 10 మందిలో 10 మాట మాట్లాడతారు. వాళ్ళకి గట్టది చెయ్యదని మర్చిపో మాట అంటే నాకు అంత ఇసుక అనిపిస్తుంది. సరే నేను అడుగుతుంది. సరే గాని అమ్మ ఫోన్ చేసింది. ఎందుకే? అయితే గదే మొన్న కాలేదా లొల్లి, ఆ ముచ్చట మీదకి వెళ్ళే ఒకటి నేను ఆలోచించిన బిడ్డ, దానికి ఒక పరిష్కారం ఉన్నది, మీరు రారి అని అన్నది. అయితే నేనుండి మరి ఆయనకు ఫోన్ చేయపోయాను అంటే నీకు ఫోన్ చేసింది ఎత్తలేదా? నేను దూరం పెట్టినా వంట చేసుకుంటున్నా, మళ్ళీ ఇప్పుడు రాంగ్ అయితే లేవట్లేదు. ఏమన్నది అసలు? ఏమన్నది ఇక గదే లొల్లి అయింది కదా బిడ్డ, దాని ముచ్చట విన్నే నేను ఒకటి ఆలోచించిన, మీరు రారి ఈడికి అత్తే నేను ఒక విషయం చెప్తా అన్నది. సరే మరి ఇప్పుడు రమ్మంటావా, ఎప్పుడు రమ్మంటావా అంటే ఇప్పుడు అద్దు బిడ్డ రేపు పొద్దుగాలు లేచి రారి, వాడు కూడా లేడన్నావు కదా అని అంటే సరే అత్తమ్మ అని చెప్పిన. సరే రేపు పోదాంతి. నాకు కూడా మనసు అంత ఆన్నే ఉంది. అమ్మ వడ్డ కంచి ఒక్కసారి కూడా ఒకపోతే చూడకపోతే అట్నే చూసినట్టు ఉంటది. ఆ అమ్మ కూడా ఏం ఆలోచించినా మన మంచిగా ఆలోచిస్తుంది కదా, ఏదో ఒకటి కొలిక్ అయితే వస్తుంది. అవుగా నువ్వు తిన్నావా? లేదే, తిందామని ప్లేట్ పట్టుకుపోయే వారికే మళ్ళీ వంటలు తక్కువ పడ్డాయని 20 మందికి అంటిపించారు. ఇక నాకు ఆకలి చచ్చిపోయింది, తినబుద్ధి కాలేదు. సపరేట్ వచ్చిన ఆ వాసనకి ఏంది నాడు. వాసన కాదు, నీకు ఈ ముచ్చట తెలిసిన సంది నువ్వు ఇంట్లో చక్కగా తింట్లేవు కూడు, బయట చక్కగా తింట్లేవు. ఆడ తినత్తనం అనుకో నేను నిమ్మలంగా ఉంటున్నా. సరేదా గోడిచిక్కుడు కూర నేను బుక్కడంతా తిందు. ఎట్లయింది చూడ ముఖం అంత ఖరాబ్ అవుతాను, ఇల్లు ఏమో గాని. లలిత, ఒక పని చేద్దాం అనుకుంటున్నా బిడ్డ. నా పేరు మీద ఉన్న 2 ఎకరాలు నీ పేరు మీద చేస్తా. వాని పేరు మీద ఉన్న జాగా 2 ఎకరాలు వాడి ఇల్లు కట్టుకుంటా అంటున్నాడు. కట్టుకోని బిడ్డ, మన తిరుగు పోకు, మన జోలు పోకు. ఈ లొల్లులు ఎందుకే? ఈ లొల్లులు, ఈ బాధలు, అటు ఇటు పోయి నా కాలు ఇరిగే. ఏం చేయాలి చెప్పు? మీరు లొల్లు పెట్టుకుంటే నాకు ఏమన్నా మనసున పడుతుందా? లొల్లెద్దు ఏమద్దు బిడ్డ, మంచి కూడా ఉండుండ్రి. ఏమంటావు అల్లుడు? అబ్బా అమ్మ, ఏం తెలియకల్లదానివే నువ్వు. నీ పేరు మీద ఉన్న భూమేమో నాకిత్తవా, నాన్న పేరు మీద ఉన్నదేమో వానికిత్తవా. వాని భూమి రోడ్డుకున్నది లక్షలు వస్తాయి. నీ భూమికి ఏమొచ్చి కాలబడుతుంది? కుంట్ల కాలబడ్డది. అది ఉప్పు పుట్నాలు కూడా రావు దానికి. పోనీ ఏమన్నా పంట పండించుకుందామా అంటే ఎప్పుడు జాలు పడే పడబడుతుంది. ఆ కుంట్లు ఎప్పుడు నీళ్ళే ఉంటాయి. నాకు అన్న భూమే కావాలి. నీకు అన్నదే కావాలి, ఇది భూమి కాదు అదే భూమి కదా. కట్టెట్టిద్దరు చెల్లె, ఆ భూమిలో నేను భూమి పూజ చేసుకున్నా కదా. ఇప్పుడు ఆ భూమి అమ్మిననుకో నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారు. మేస్త్రికి భయాన్ని కూడా ఇచ్చిన. ఇప్పుడు అమ్మ జాగల ఇల్లు ఎట్లా కట్టుకోవద్దు చెప్పు? ఇగో అన్న, మునుగుతే ఇద్దరం మునగాలి, అంతేగాని నేను మునిగి నువ్వు బాగుపడతా అంటే నేను అస్సలే ఒప్పుకోను. అరే ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు చెల్లె. ఆ 2 ఎకరాల మాత్రం నీకు అద్దగుంటా కూడా ఇయ్య. నేను మంది కొంపల చుట్టూ కిరాయి కుండుకుంటా బతుకుతానా? నాకు సొంతంగా ఇల్లు ఉండద్దా? అరే గంట కోపం ఎందుకు నా మీద నీకు? అవునా, ఇయ్యవా? నువ్వు ఎట్లెట్లియవో అది కూడా చూస్తా. ఇంకా కొన్ని రోజులు చూసి మీ ఇద్దరి మీద పోలీస్ కేసు పెడతా. అట్లా కాదు లలిత, ఇప్పుడు నీకు ఆడబిడ్డ ఉంది. నీ ఆడబిడ్డ వచ్చి కూడా నీ భూమిలో వాట కావాలంటే నువ్వు ఇత్తవా చెప్పు? నీకు న్యాయం మాకు న్యాయమా? ఇట్లా ఎందుకు ఎత్తున్నావు? ఆమె రాదు, ఎందుకంటే ఆమెకు పెళ్లి చేసినప్పుడు కట్నం బాగానే ఇచ్చారు, భూములు జాగాలు మంచిగానే ఇచ్చారు.
నాకేమిచ్చారు మీరు? అందుకే ఇప్పుడు మీతో లొల్లి పెట్టుకుంటానా? ఏంది బాబు నీకేమన్నా ఇయ్యా అన్నాడానే? బాబు నీకు ఇస్తా అంటేనే బాగుండి నాకు అద్దు మామ, నాకు గవర్నమెంట్ నౌకరు ఉంది, నీ బిడ్డనిస్తే నాకు చాలు అని చెప్పిండు. అనవసరంగా బాబును బదనం చేయకు. జరాగురా నువ్వు. ఆ భూమి కుంటలుంటేంది ఏడుంటేంది బిడ్డ, నువ్వేమన్నా నమ్ముకుంటున్నావా? రేపు నీ కొడుకో బిడ్డను ఉడితే వాళ్ళకి అవసరం వస్తుంది. ఈ లొల్లి ఎందుకే? అది కాదత్తమ్మ ఆమె బాధ. భూమి రావాలి, అల్లని దున్నుకొని తినాలి, నేను అమ్ముకొని అది కావాలి ఆలోచన కాదా ఆమెది. రోడ్డుకున్న భూమి మా అన్నగానికి పోతే వాడెక్కడ పెద్దోడైతాడో, వాడెక్కడ శ్రీమంతుడైతాడో అని ఆమె బాధ. అంతకు మించి ఇంకేం లేదు. కుళ్ళు. వాడి మీద నాకెందుకు కోపం ఉంటది? అయినా వాడు చిన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఆడపిల్లవు, నీకు చదువెందుకు, నీకెంతో కొంత ఇచ్చి ఒక అయ్యే చేతిలో పెడితే నువ్వు పోతావు, అప్పుడు ఉన్న ఆస్తంతా నాకే అవుతుందని మాట్లాడిండు వాడు. కాదు లలిత, ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎట్లున్నది చెప్పు. మరి నాకు కూడా అన్నదమ్ములు ఉన్నారు. నేను కూడా పోయి నాకు భూమిలో వాట కావాలని అడుగుతున్నానా? నా పెళ్ళప్పుడు మా అన్నకు 3 ఎకరాల భూమి ఉంది. నాకు మీ అన్న ఒప్పుకున్నంత కట్నం అయితే ఇచ్చిర్రు, అది అయిపోయింది. ఇప్పుడు నేను పోయి నాకు ఆస్తుల వాట రావాలని అడిగితే మా అన్న నాకు ఇస్తాడా? నువ్వు ఎట్లా అడుగుతున్నావు? సరే నీకేదో తక్కువ ఇచ్చిర్రు అది ఇది అంటున్నావు కాబట్టి మీ అమ్మ పేరు మీద ఉంది ఇస్తా అంటున్నాం కదా. అందులో నువ్వే ముందుంటావు, ఇంట్లో నువ్వే ముందంటావు. ఏమన్నట్టు అసలు? ఎక్కువ మాట్లాడితే అసలు మీ అమ్మ పేరు మీద ఉన్న భూమి కూడా నీకు ఇచ్చుడు ఎక్కువ. అర్థమైందా? సరే పోనీలే, ఊకూకు అంటుంది కదా, ఆడిబిడ్డను ఎందుకు ఏడిపియాలి, ఆమె కోసం మాకు ఎందుకు దాకాలి, సిమంట అని ఇల్లు స్టార్ట్ చేసుకుంటాను. మంచిగా వచ్చి ఆమె మాకు మంగళారతి పట్టుకొని కడప పెట్టి మాకు శుభం కలిగేటట్టు చేస్తుంది కావచ్చు అని మేము అనుకొని, సరే ఆమె పేరు మీద అయితే ఆ పేరు మీద ఇద్దామని చూస్తే నువ్వు చెట్టు ఎక్కుతానేవేంది? ఇది కావాలి, రోడ్డుకున్నది, అది కోట్లు వస్తుంది, ఇది ఏమత్తది, ఎండ్లుంది, కుంటలుంది, అలా నీళ్ళు వస్తాయి, పంట వండది, ఏంది అంతా నీ పెత్తనో నాకు అర్థం కాదు. ఏ ఆడపిల్ల కూడా అన్నదమ్ముల మీద ఇట్లా మర్ర పడితే గుంట భూమి కూడా రాదు. అర్థమైందా? వాళ్ళు ఇచ్చినంత తీసుకొని పోవాలి. నిజంగానే నీకు పెళ్లి కాలేదు, ఏం కాలేదు, నాకు ఏమిస్తారు అంటేనో దానికి అర్థం ఉంటది. పెండ్లై మంచిగా బంగారం వస్తుంది, సంసారం ఉన్నది, నౌకరి గాడు మొగడు గింతున్నాక ఇంకేంది? ఒక అన్న ఒక చెల్లె తల్లికడులో ఉడితే ఆ చెల్లె అన్న బతుకు కోరాలి, నా అన్న సల్లగా ఉంటేనే నాకింత పెడతాడు అని ఆశపడాలి. అంతే తప్ప నా అన్నకున్నదంతా తెచ్చుకొని నా కొంపల్ని పెట్టుకుంటా నేనే కోటీశ్వరాలను కావాలంటే అది స్వార్థం అవుతుంది. అర్థమైందా? అయినా ఒక అన్న చెల్లె గురించి ఆలోచిస్తాడు కానీ చెల్లె అన్న గురించి ఎందుకు ఆలోచించది? నీ అన్న ఏడుతుంటే నీకు మంచి అవుతుందా? కలకలా నేర్చిండు నా మొగడు నిన్న, నీకు ఎరికేనా? ఎంత బాధపడతాడు ఎరికేనా? మీ అమ్మకేమో అట్లయింది, నీకు అమ్మ కాలు ఇరిగిందన్న రంది లేదు, అన్న ఏడుతాడన్న రంది లేదు, ఏమనంటే భూమా 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 మీద పెట్టుకుంటావు తెచ్చుకొని. మరి మాకు పిల్లలు, సంసారం, మొగడు, మొద్దు ఎవరు మాకేదద్దా? అంత తెచ్చుకొని నీ కొంపలే పెడతావా? రజని నువ్వు అట్లాగే అమ్మ, ఇది నా నుంచి ఏం ఆశిస్తుందో నాకైతే అర్థమైతలేదే. నీకు చెల్లె అమ్మన్నది కాదు, నేనన్నది కాదు. నీకు 15 లక్షలు ఇస్తా, అది కూడా ఏంది 15 లక్షలు ఇస్తావా? నువ్వు అట్లాగే అది కూడా ఎందుకు ఇస్తానో తెలుసా? ఆడబిడ్డ కన్నీరు ఏ అన్నకు ఏ తమ్మునికి మంచిది కాదే. నీ బాధ చూడలేక నేను ఆ తాపుకిని 15 లక్షలు ఎట్లా చేశానని నీకు ముట్ట చెప్తా. నన్ను ఇల్లు కట్టుకొని చెల్లె నీ దీవెనాడుతుంటే నేను మంచిగా ఉంటేనే, మందిలో పొంటి నేను ఎన్ని రోజులని బతకాలి చెప్పు? ఆడపిల్ల ఉసురు ఎవ్వరికి మంచిది కాదు చెల్లె. నువ్వు నవ్వుకుంటున్నా ఇంటికి వచ్చి నాకు కడప పెట్టి మంగళారితోటి నాకు స్వాగతిస్తే నేను ఎట్టెట్లు ఎదుగుతానో నాకు దోచిన మందని నీకు తప్పకుండా పెడతా చెల్లె. నాకు నువ్వు తప్పితే ఎవరున్నారా? 15 లక్షలు అంటున్నావేందయ్యా? ఇల్లు ముందట పెట్టుకున్నావు, ఇల్లుకేసక్క పైసలు లేవు, ఈ 15 లక్షలు ఎడికెళ్ళి తెస్తావు? అసలు ఈమె ఇప్పుడు గంత మాట అన్నా కూడా ఇంకా ముఖం అంతా ఎడముఖం పెడముఖం పెడుతుంది. చెప్పు, ఇప్పటికి కూడా నీకు మీ అన్నం చూస్తే బాధ అనిపిస్తలేదా? బామ్మర్ది, మేము చేసేది పైసల గురించి కాదు, మా భవిష్యత్తు గురించి. భూమి ఉంటే భవిష్యత్తు ఉంటుంది, పైసలు ఉంటే ఖర్చు అయిపోతుంది. పాపం నోట్లే నాలుకలేని అసంటోడు ఏం పెట్టిందో ఏం చేసిందో, మంచిగున్నోని గిట్లా వేసింది. గతి నన్ను చెప్తారా చెల్లె? న్యాయం ఎటుంటే అటు మాట్లాడుతున్నా. అది భూమి అడుగు తప్పే కావచ్చు, మీరు భూమిలో ముగ్గేసుడు ఇంకా తప్పు. దీనికి ఒక పరిష్కారం ఇచ్చి పోరు చెల్లె. అబ్బా, ఇదేం చెప్పినా ఇంటలేదు. నువ్వు 15 లక్షలు ఇస్తా అన్నావు కదా బిడ్డ, నువ్వు ఓరా, నేను దీంతో నిసారిచ్చి నీకు ఫోన్ చేస్తా పో. సరే అత్తమ్మా, నువ్వెట్లా చెప్తా అట్లనే. నీ ఆరోగ్యం జాగ్రత్త, మందులు టైంకి వేసుకో, సరేనా? ఏమయ్యా పా. ఎక్కడికి పోయేది? వచ్చి 15 రోజులు అవుతుంది, తీసుకుపోరామని ఎవరు చేసి పెట్టాలి? డాక్టర్ ఏం చెప్పినా మర్చిపోయినావా? 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు. ఏంది అంటే ఇప్పుడు 3 నెలలు ఇక్కడనే ఉంటదా? హాస్పిటల్ ఖర్చు, మందుల ఖర్చు అవన్నీ ఎవరు భరించాలి? నువ్వు భరించాలి, నువ్వే భరించాలి. ఎందుకంటే ఆమె కాలుకు ఆ నొప్పి కావడానికి కారణం నువ్వే భరించు. ఆ రోజు దవాఖానలో అమ్మ డిశ్చార్జ్ అయిన రోజు బావ 70,000 ఇచ్చిండు. చెల్లె ఇంకోసారి ఇటువంటి పని చేయదంటే, లేదు బామ్మర్ది, మీ అమ్మ అడ్డం పడడానికి నా భార్యనే కదా కారణం, నేను పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉందని బావ 70,000 ఇచ్చిండు. బావలో ఉన్న మంచితనం సగం నీలో ఉంటే ఇవాళ మేము గిట్టుండేటోళ్ళం కాకపోదు. అర్థమైందా? నీ మొగునికే న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలుసు. దావయ్యా, ఇంకేం నిలబడి చూస్తున్నావు?
జాగ్రత్త అత్తమ్మ. ఏంది నాకు తెలియకుండా మా అన్నకు 70,000 పంపినవా? బానే చేస్తాను నాకు తెలియకుండా. నీ వల్లే మీ అమ్మ కింద పడ్డది. ఖచ్చితంగా మనం ఇవ్వాలి పైసలు. నువ్వేమన్నా అనుకో. నేనేమో దాని ఇంట్లో ఉన్న పైసలు ఆస్తి ఇక్కడికి రావాలని నేను కొట్లాడతానా? నువ్వేమో ఈ ఇంట్లో సంపాదించి దాని ఇంట్లో పెడతానవా? సరే, మా అమ్మకు నా వల్లనే దెబ్బ తగిలింది, నేను ఒప్పుకుంటా. కానీ అది ఎవరి వల్ల? వాని వల్ల. ఆ విషయం నువ్వు ఎట్లా మర్చిపోయినావు? న్యాయం నీ దిక్కుంటే నీ దిక్కు మాట్లాడతా, వాళ్ళ దిక్కుంటే వాళ్ళ దిక్కు మాట్లాడతా. అంతేగాని నా చిక్కులు ఒకరు తెలివై నన్ను వదిలేయి. చూసినావా నీ అల్లుని ఎట్లా మాట్లాడతాడో? నేనేమో వాళ్ళందరి దగ్గర కంట అవుతానా? ఆయనేమో పైసలు ఇచ్చి మంచోడు అనిపించుకుంటాడు. ఈ 3 నెలలు ఇప్పుడు నిన్ను భరించాలి, నిన్ను మునిగింది చాలక. ఇగో చాయ్. పని మీద ఉంటాయి కదనే, అది పెడితే ఏందే? ఏందేమో పొద్దు పొద్దుగలనే బాగానే లెక్కలు చెప్తాను. నెలకు మనకు ఎన్ని కిస్తీలు ఉన్నాయని చూస్తున్నానే. కిస్తీలా? మనం కట్టేటి ఎక్కడి కిస్తీలు? మర్చిపోయినావా? ఇంటి మీద లోన్ ఉంది, నెలకు 40,000 కట్టాలి. మా గుర్తున్నది. గందుకే కదా ఆ భూమి గురించి కొట్లాడేది. ఆ భూమి అత్తే అమ్మి ఎంతో కొంత పైసలు అత్తే ఇల్లు లోన్ తీద్దామని నేను చూస్తానా? నువ్వేమో ఇదేం అర్థం చేసుకోవు. చీ, నువ్వు మారవే. ఎప్పుడు చూడు భూమి భూమి అంటున్నావు. ఉన్న పలంగా నా జాబ్ పోతే ఇంటిలోను నీ భూమి కడతా అదే చెప్పే. ఇప్పటికిప్పుడు అమ్ముడు పోతా అదే భూమి. ఛీ, ఒక్కటి మంచిది మాట్లాడవు. ఇప్పుడున్న సమస్యలు సరిపోతాయేవని మళ్ళా కొత్తవి కోరుకుంటానవా? హలో, మహేందరా మాట్లాడేది? అవును. రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే మహేందరే కదా? అవును సార్. మీ మీద ఒక పర్సన్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు, మీరు లంచం తీసుకున్నారని చెప్పి. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి కలవాలి. ఏంది, నేను లంచం తీసుకున్నట్టు కేసు పెట్టిర్రా? అవును. మీరు ఏ మహేందర్ అనుకుంటారు సార్? డి మహేందరే కదా నువ్వు? అవును, డి మహేందర్నే. చక్కగా ఏం మాట్లాడకుండా వచ్చి పోలీస్ స్టేషన్ కలుగు, లేకుంటే నీ జాబే పోతుంది. అర్థమైందా? లలిత, రజని ఎవరు ఫోన్లో? మా అమ్మ. ఒకసారి పెట్టి నీకు ముచ్చట చెప్పాలి. అమ్మ ఆగే, నీ మళ్ళీ ఎత్తాయి నచ్చిండు. ఏమైంది? బావను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట్నే. మా నాన్ననా? ఎందుకు, ఏమైంది? అయితే ఆఫీసులో ఎవరి దగ్గర లంచం తీసుకున్నాట. ఏంది, అన్న లంచం తీసుకున్నాడా? అన్న గంత మంచి మనిషి, ఆయన గట్లెట్లా తీసుకుంటాడు? లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుందయ్యా. నాకు కూడా గదే ఏం అర్థమవుతలేదే. నాకు మనిషి చెప్పిండు. అయితే ఇప్పుడు అదే ఒకవేళ ఆ కేసు నిజమైందనుకో, ఆయన నలుగురు కూడా మొత్తం పోతారట, జీవిత ఖైదు ఇస్తారట. ఇప్పుడు ఈ నెల కూడా పైసలు పడలేదట, జీతం ఇస్తలేరట. అసలు గిట్ల జరుగుడేంది? అన్న లంచాలు తీసుకోడేంది గంత మంచి మనిషి? పాపం మీ చెల్లె ఎట్లుందో ఏమో ఈ ముచ్చట తెలిసినాక. సరే, మనము ఒకసారి పోయి మీ చెల్లెని కలిసేద్దాంపా.